ఇందులో మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. సో 5 minutes ఆఫ్ ద టైం కంప్లీట్ చేసుకొని ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే. మనం లాస్ట్ సెషన్లో ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది మనం నేర్చుకున్న కాన్సెప్ట్? రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. ఏంటిది రౌండ్ ఆఫ్ అంటే ఒకసారి చూద్దాం. మనం లాస్ట్ సెషన్లో ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. దానికంటే ముందర మనం ఏం నేర్చుకున్నామంటే రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకున్నామంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని నెంబర్స్ని ఫాలో చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే వన్ టైప్ ఆఫ్ మిస్టేక్ని మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అది ఏంటిది అంటే మనం ఒక 2 ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్స్ ఉన్నాయి. ఫ్లోటింగ్ నెంబర్స్ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ అంటే 2 ఫ్లోటింగ్ నెంబర్స్ని కంబైన్ చేద్దాం అనుకున్నాను. ఒక పైథాన్ ప్రోగ్రామింగ్లో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక కోడ్ రాయాల్సి వచ్చింది. ఏంటిది 2 ఫ్లోటింగ్ నెంబర్స్ని కంబైన్ చేద్దామనేసి అనుకున్నాను అనమాట. అలా కంబైన్ చేద్దామని చేసినప్పుడు నాకేమని వచ్చిందంటే ఏదో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటే ఒక వాల్యూ అనేది వచ్చిందనమాట. వై వీఆర్ గెట్టింగ్ ద అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ బై కంపేరింగ్ ఆన్ టు ఫ్లోటెడ్ టర్మ్స్. అంటే ఫ్లోటెడ్ పాయింట్లో ఉన్న 2 వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు నాకేమైందంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వాల్యూ అనేది నాకు ఫైండ్ అవుట్ అయింది. వై ఎందుకు అనేది తెలుసుకుందాం అనుకున్నాను. అలానే ఒక ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్ నేనేం చేశానంటే ఒక ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్ని వేరొక నెంబర్తో నేనేం చేశానంటే కంపేర్ చేశాను అనమాట. అలా కంపేర్ చేసినప్పుడు నాకేమొచ్చింది అంటే నాకు అప్పుడు ఏమొచ్చిందంటే ఒక ఫిక్స్డ్ నెంబర్తో నేనేం చేశానంటే కంపేర్ చేశాను. అలా కంపేర్ చేసినప్పుడు కూడా నాకేమైందంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వాల్యూ అనేది నాకేమైందంటే ట్రిగర్ అవుట్ అవ్వడం అనేది జరిగిందనమాట. వై ఎందువల్ల ఇలా జరిగింది అనేది చూద్దాం అనుకున్నాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. అంటే మనం ఎప్పుడూ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ అనే లాంగ్వేజ్లో మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే ఒక ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్ని ఆల్వేస్ విల్ టేకెన్ యాజ్ ఏమని పిలుస్తామంటే ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా మాత్రమే మనం ఏం చేస్తామంటే కౌంట్ చేయడం అనేది చేస్తాం. మన రెగ్యులర్ డేలో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్ని మనం ఎప్పుడూ ఏం చేసేస్తామంటే ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా మాత్రమే తీసుకున్నాం అనమాట. దాని యొక్క ఫిక్స్డ్ నెంబర్ని మనం ఎప్పుడూ కూడా క్యాలిక్యులేట్ చేయలేదన్నమాట. అందువల్ల మనకి ఏమవుతుందంటే ఒక కోడ్ రాసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ద బగ్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే చూసుకోవడం అనేది చేస్తాం అనమాట. అందుకనే ఒక ఫ్లోట్ ఆఫ్ ద నెంబర్ని తీసుకున్నప్పుడు దాన్ని ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా మనం తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే ఏంటిదంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ని ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా మనం మార్చవచ్చు అనమాట. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే దానికోసం రౌండ్ ఆఫ్ అని రాసేసి దాని యొక్క సింటాక్స్ ఏంటిది అంటే రౌండ్ ఆఫ్ అని రాసేసేసి దాంట్లో మనం ఏం చేస్తామంటే నంబర్ని ఇచ్చేసేసి కామా పెట్టేసి మనం ఏం చేస్తామంటే డిజిట్ ఆఫ్ ద నంబర్ అంటే డిజిట్ ఆఫ్ ద నంబర్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన అప్రాక్సిమేట్ నెంబర్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మార్చవచ్చు అనమాట. అలా మార్చాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 నాకు ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ ఉంది. ఎంత ఉందంటే 1.60499 ఉందన్నమాట. దాంట్లో నాకు ఏం కావాలనుకున్నానంటే లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే కావాలనుకున్నాను. లాస్ట్ ఏదంటే ఒక డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే నాకు 1 డిజిట్ మాత్రమే కావాలి అనుకున్నాను. అలా కావాలంటే మనం ఎలా తీసుకుంటామంటే ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ నుండి మనకు కావాల్సిన అప్రాక్సిమేట్ నెంబర్ని తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే నాకు కావాలనుకున్నాను. అలా కావాలి అనుకునేటప్పుడు నేను ఏం చేసేసానంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి
రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి మనం తీసుకున్న నంబర్ని ఇచ్చేసేసి దాని పక్కన మనం ఏం కావాలనుకున్నాను ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద టర్మ్లో మనకి ఏం కావాలనుకున్నాను డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలో అన్ని రిప్రజెంట్ చేయాలనుకో ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు ఎన్ని డెసిమల్స్ కావాలో చెప్పొచ్చు. నాకు ఒక డెసిమలే కావాలి అనుకున్నాను అనుకో అప్పుడు ఏం చేస్తా అంటే నంబర్ కామా చెప్పేసేసి తర్వాత ఏం చేస్తుంటే ఒక డెసిమల్ పాయింటే కావాలి కాబట్టి 1 అని పెట్టాను అనమాట. పెట్టేసి చూస్తే అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చేసిందంటే 1.6 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. అంటే మనం ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నంబర్ నుండి మనకు కావాల్సిన క్యారెక్టర్స్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు. ఇది బేసిక్గా చేసేది. బట్ మనం చేయాలనుకున్నది ఏంటి ప్రోగ్రామింగ్లో రెండు ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నంబర్స్ని కనుక మనం కంపేర్ చేసినప్పుడు దాటి ద్వారా వచ్చే అవుట్పుట్ అనేది మనం అర్థం చేసుకోలేమన్నమాట. మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే వాల్యూ అనేది వస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్స్ని మనం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా మాత్రమే తీసుకుంటాం అనమాట. అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ రిమైనింగ్ ద కాన్సెప్ట్స్ అన్నీ కూడా నాకు అంత ఇంపార్టెంట్ కాదు. అంటే రెండు ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నంబర్స్ కనుక తీసుకుంటే ఆ రెండింటిని కంబైన్ చేసినప్పుడు వాటి ద్వారా వచ్చే వాల్యూని నేను వేరే నెంబర్తో కంపేర్ చేయాలనుకున్నాను. అలా చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆల్వేస్ ఫాల్స్ అనే బులియన్ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ ద నెంబర్ని తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే దట్ మీన్స్ అప్రాక్సిమేట్గా ఉంటే ఒక నెంబర్ని తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దానికోసం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిదంటే రైట్ను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక ఒక నా దగ్గర ఏముంది అంటే ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటంటే ఒక వాల్యూ ఉందన్నమాట. ఏముంది అంటే ఏ ఈక్వల్ టు నాకు ఒక వాల్యూ ఉందన్నమాట. ఏ ఈక్వల్ నాకు ఎంత ఉందంటే 0.3 అని ఒక నెంబర్ ఉందన్నమాట. అలానే బి ఈక్వల్ టు నాకు ఎంత ఉందంటే 0.2 అని ఉందన్నమాట. ఈ రెండింటిని కంబైన్ చేసానుకో ఏ ప్లస్ బి అనేది చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది. ఒక నెంబర్ ఏమన్నా 0.3 అని ఉంది, ఇంకొక నెంబర్ ఏముంది అంటే 0.2 అని ఉంది. ఈ రెండింటిని కూడా రెండు ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ని నేను కంపేర్ చేసి నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది 0.5 వస్తుంది కదా. వాస్తవంగా వెళ్ళి చూస్తే నాకు ఏమైంది అంటే ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేసింటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని నేనేం చేసింటే ఆ వాల్యూ మొత్తాన్ని స్టోర్ చేద్దాం అనుకున్నాను. తర్వాత నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే రిజల్ట్ అని కొట్టాను అనమాట. రిజల్ట్ అని కొట్టడం వల్ల నాకు ఏమొచ్చిందో చూద్దాం అనుకున్నాను. చూస్తే నాకు ఎంత వచ్చిందంటే 0.3 0.2 కలిపితే నాకు 0.5 రావాలి. అయితే నాకేమొచ్చిందంటే నాకు 0.5 వచ్చేసేసింది. ఓకే డన్. అరే అట్లా చేస్తే నాకు 0.5 వచ్చేసింది. అందుకోసం నేనేం చేసింటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న నెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ కంబైన్ చేసి పడేసాను అనమాట. ఒక నెంబర్ ఏం చేసింటే 0.3, ఇంకో నెంబర్ ఏం చేసింటే 0.5 అని 0.3, ఇంకో నెంబర్ ఏం చేసింటే 0.2 అని పెట్టాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఈ కోడ్ అంతా తీసేసేసి నేనేం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకు ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. చూద్దామని చూసి నాకు 0.1 అని ఒక నెంబరు 0.2 అని ఒక నెంబర్ని రెండింటిని కలిపి నాకు అవుట్పుట్ ఎంత రావాలంటే 0.3 రావాలి కదా. కానీ నాకు ఎంత వచ్చిందంటే 0.3 సంథింగ్ వచ్చేస్తా ఉందన్నమాట. అరే ఎందుకో ఇలా వచ్చింది అంటే నాకు ఒక నెంబర్ తెలుసు అనమాట. ఏమని తెలుసు నాకు ఒక నెంబరు 0.1 అని తెలుసు ఒకటి, రెండోది ఏం తెలుసు 0.2 అని తెలుసు. ఆ రెండింటిని కంపేర్ చేస్తే నాకు 0.3 రావాలి కదా. కానీ నాకు ఏమి వచ్చిందంటే చాలా పెద్ద నెంబర్ వచ్చిందనమాట.
అందుకోసం మనం ఏం చేస్తామంటే 2 డెసిమల్ పాయింట్స్‌ని గనక దట్ మీన్స్ 2 ఫ్లోటింగ్ నంబర్స్‌ని గనక మనం కంబైన్ చేసేటప్పుడు మనకేమవుతుందంటే, మనకి తెలియని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉండే ఆన్సర్ అనేది వస్తదనమాట. దానిలో మనకి కావాల్సిన వాల్యూని గనక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, మనకు ఒక ఫిక్స్‌డ్ అప్రాక్సిమేట్ నంబర్‌ని గనక మనం తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే, రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మాత్రం మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తారనమాట. అంటే మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న మ్యాథమెటిక్స్ అంతా కూడా ఏంటి అంటే రౌండ్ ఆఫ్ ద నంబర్స్ని మాత్రమే మనం తీసుకున్నాం అనమాట. ఎందుకు ఏంటిది అనేది మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫ్లోటింగ్ నంబర్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటే క్యారెక్టర్స్తో ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ చేసినప్పుడు మనం దాని యొక్క వాల్యూని మనం డిజైర్డ్గా చూడాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఒక రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో అప్రాక్సిమేట్ నెంబర్గా మార్చుకుంటాము అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఎక్కడికి వెళ్ళి బ్రాకెట్ పెట్టేసేసి రౌండ్ ఆఫ్ అని అన్నమాట. రౌండ్ హాఫ్ అని తీసేసుకున్నాను అనమాట. అప్పుడు నాకేమైంది అంటే నాకు మామూలుగా 0.3 సంథింగ్ సంథింగ్ వచ్చేసింది కదా. ఈ వాల్యూ ఎంత నాకు ఎంత వచ్చిందంటే 0.3 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. దాంట్లో ఒక క్యారెక్టరే కావాలి కదా నాకు రౌండ్ ఫిగర్ 0.3 అంటే ఎంత అంటారంటే 0 అంటారు రౌండ్ ఆఫ్ అంటే. నాకు దాంట్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఒక క్యారెక్టరే రావాలి కదా అందుకని 1 అని పెట్టాను. పెట్టేసి చూస్తే అప్పుడు నాకేమైంది అంటే 0.3 అని మాత్రమే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఎందుకు ఇలా వచ్చిందంటే మనం తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రమే మనం తీసుకుంటాము అనేది గుర్తుపెట్టుకోవడానికి ఏం చేసామంటే ఈ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? ఈ కాన్సెప్ట్లో ఎవరికి డౌట్ లేదు కదా? ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే వేరే మెథడ్లో చెప్తాను ఈ కాన్సెప్ట్. నో సార్. ఓకే అలానే మనం ఈరోజు సెషన్లో మనం మరొక స్మాల్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం అనమాట. అది ఏంటిది అంటే కామెంట్స్ అనే ఒక న్యూ కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. ఈ కామెంట్స్ అనే కాన్సెప్ట్ కనుక మనకి బాగా కనుక అర్థమైంది అంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చంటే మనం ఆల్రెడీ మనం ఏదైనా ఒక కోడ్ రాయమని మీ అందరికీ కూడా టాస్క్ ఇస్తే మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇంతకు ముందులో ఏం చేసేవాళ్ళు అంటే మీరు నీట్గా వెళ్ళేసి అదే కోడ్ని ఏం చేసేవాళ్ళు చాట్ జీపీటీలో తీసుకెళ్ళి కొట్టేసేవాళ్ళు. వెంటనే అక్కడ రావాల్సిన ఏదైతే ఆన్సర్ వస్తున్న మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కోడ్లో ఎంటర్ చేసేస్తున్నారు అనమాట. అందుకోసం మనం అక్కడ ఉన్న కోడ్లో ఎంటర్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అనమాట. ఏంది ఆ కన్ఫ్యూజ్ ఆ కోడ్ని అర్థం చేసుకోవడం చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా. దాన్ని ఏమంటారంటే డీబగ్గింగ్ చేసిన కోడ్ అనమాట అది. సో అలాంటి కోడ్ని కనుక మనం అర్థం చేసుకోవాలంటే మనకి బాగా అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే కామెంట్స్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇది చాలా చిన్న సెషన్ అనమాట. బట్ కాకపోతే దీని ద్వారా మనం నేర్చుకోవడం ద్వారా ఏం చేయొచ్చు అంటే బోలెడన్ని అడ్వాంటేజెస్ మనం పొందొచ్చు అనమాట. ఓకేనా? దట్స్ వై మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేద్దామంటే అచీవ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకేనా? దాంట్లో ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఏం చేస్తాము పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం వర్క్ చేస్తా వెళ్తా ఉన్నామా. దాంట్లో ఏం చేస్తాము పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నాము మంచిగా ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే డిజైన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎందుకు రాస్తారంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్స్ రాస్తామని మీ అందరికీ తెలుసు కదా. ఆ ప్రోగ్రామ్ని మనం ఎందుకు రాస్తాం ఒక ప్రోగ్రామ్ని కంప్యూటర్ కోసం రాస్తామా? కంప్యూటర్ కోసం రాస్తాం కాదు. అసలు మనం కంప్యూటర్ కోసమే రాస్తాము. కాకపోతే అది కంప్యూటర్ కోసం అయితే మనం అసలు రాయమనమాట. ఏం చేస్తామంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది మన పక్కన ఉన్న కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మాత్రమే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాస్తాం. కంప్యూటర్ ఒక్కదాని కోసం అయితే మనం ప్రోగ్రామ్ రాయమనమాట. మనం రాసే ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు రాస్తామంటే ఒక ప్రోగ్రామ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కోసం మన ప్రోగ్రామ్ అనేది ఎందుకు రాస్తామంటే ఓన్లీ కంప్యూటర్ కోసమే రాయమనమాట. మన పక్కన ఉన్న వాళ్ళకి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్స్ వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది చేస్తారనమాట.
ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనందరం కూడా ఏం చేస్తామంటే మన ప్రోగ్రాము మన పక్కన ఉన్న పీపుల్స్ అందరికీ కూడా అర్థం కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రాంలో ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. దానిని ఏమంటారంటే కామెంట్స్ అంటారన్నమాట. అంటే ఈ కామెంట్స్ అనే దాన్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రాంలో రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏం రాసామనేది ఇతరులకు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయొచ్చు అనమాట. అలా మనం రాసిన దానిని మన పక్కన ఉన్న కొలీగ్స్కి అర్థమయ్యేలా చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ని, ఒక షార్ట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకేనా? అలానే మీరు ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియా వెబ్సైట్లో కనుక చూసారనుకో, ఏమైంది ఒక వీడియో కనుక ప్లే అవుతుందనుకో, అక్కడ మీరు ఏం చేస్తారు, ఏదైనా క్లాస్ జరుగుతుందనుకో, హాట్‌స్టార్‌లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకో, అక్కడ మీరు ఏం చేస్తారంటే 4, 6 వికెట్స్, జీరోస్ అని ఉంటాయి కదా, అవుట్ అవుట్ అని ఉంటాయి కదా, మీరు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉన్న పిక్చర్ని క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేయగానే అవి వెళ్తా ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు ప్రతిసారి మహేందర్ సింగ్ ధోని, సెహ్వాగ్ వీళ్ళందరూ వచ్చి చూస్తారా? చూడరు కదా. అట్లానే మనం ఒక ప్రోగ్రాంలో కనుక కామెంట్స్ అనేది కనుక అప్లై చేసామనుకో, ఆ కామెంట్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది అసలు రీడ్ చేయదనమాట. అంటే ఆ కామెంట్ని కంప్యూటర్ అనేది అసలు రీడ్ చేయదనమాట. బట్ ఆ కామెంట్స్ని ఎవరు రీడ్ చేయడానికి మనం యూజ్ చేస్తామంటే పీపుల్, అంటే మన పక్కన ఉన్న కొలీగ్స్ మనం రాసిన కోడ్ని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. అలానే ఈ కామెంట్స్ అనేది ఇంకా ఎందుకు చేస్తామంటే డీబగ్గింగ్ చేసేటప్పుడు మనం కోడ్ని ప్రాపర్గా చెక్ చేసుకుంటా నీట్గా చెక్ చేసుకుంటా వెళ్ళిపోవడం అనేది చేస్తారనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనే కాన్సెప్ట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే ఓకే. ఈ కామెంట్ అనేది చేయాలి అనుకో, దీనికి ఒక సింబల్ ఉందన్నమాట. ఏమనుంది అంటే హ్యాష్ని పిలుస్తారనమాట. అంటే మనం ఏదైనా ఒక కోడ్ని కనుక చదివామనుకో, ఆ చదివేసిన కోడ్ని మనం ఏం చేయాలంటే కామెంట్ చేయాలి అంటే ఏం చేయాలంటే హ్యాష్ అనే సింబల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనే వాటిని చేయడం అనేది చేస్తారనమాట. సపోజ్ దట్ అవి మీ అందరికీ అర్థం అవ్వాలి అనుకో, ఒక కోడ్ ఉంది, ఇక్కడ పక్కన ఒక కోడ్ ఉంది చూడండి. ఏమనుంది అంటే ఇక్కడ హ్యాష్ అని ఒక రాసేసి న్యూ లైన్ కామెంట్ అని ఉందన్నమాట. తర్వాత ప్రింట్ ఆఫ్ 5 అని ఉందన్నమాట. హ్యాష్ అని ఉండేసేసి తర్వాత ఏముందంటే ప్రింట్ ఏ నంబర్ అని ఉందన్నమాట. ఈ కోడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం అనమాట. ఈ కోడ్ని యాజ్ యూజువల్గా అక్కడ కొట్టేసి చూద్దాం, ఏమొస్తుంది అవుట్పుట్ అనేది చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. హ్యాష్ న్యూ లైన్ కోడ్ అని రాశాను. తర్వాత నేను ఏం చేశానంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేసేసి న్యూ లైన్ కోడ్ అని రాశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ 5 అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ 5 అని ఇచ్చేసి పక్కకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే హ్యాష్ అని పెట్టేసేసి ఏం చేశాను, ఏమనుంది ప్రింట్స్ ఏ నంబర్, ప్రింట్స్ ఏ నంబర్ అని ఉందన్నమాట. ఇప్పుడు నేను రాశాను కదా, ఈ రాసిన కోడ్ అంతా కూడా నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమని వచ్చిందంటే 5 మాత్రమే వచ్చింది, కానీ అక్కడ రాసిన మిగతా ఏవైతే ఉన్నాయో నేను హ్యాష్ రాసి న్యూ లైన్ ఏ కోడ్ అని రాసింది. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్స్ ఏ నంబర్ అనేది అనమాట. హ్యాష్ వేసేసి న్యూ ఏ కోడ్ అని రాశాను. అలానే తర్వాత నేను ఏం చేశాను, న్యూ లైన్ ఏ కోడ్ అని రాశాను చూడు. తర్వాత ఏం రాశాను, తర్వాత లైన్ హ్యాష్ అని ప్రింట్స్ ఏ నంబర్ అని ఉంది. బట్ నేను అవుట్పుట్లో చూస్తే నాకు ఏమైందంటే అవి ఏమీ కనపడతలేదు అనమాట. వై, ఎందువల్ల అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కామెంట్ అంటే హ్యాష్ పెట్టి రాశానంటే దాన్ని ఏమంటారని చెప్పాను, కామెంట్ అంటారని చెప్పాను కదా. అంటే కామెంట్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు మన ప్రోగ్రామ్ని మన పక్కన ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో కొలీగ్స్ వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే కామెంట్ అనేది మనం ఏం చేస్తామంటే చేయడం అనేది చేస్తారనమాట. ఆ రాసిన కామెంట్ ఏదైతే ఉంటుందో ఆ కామెంట్ వలన ఏమైందంటే మన కోడ్ మీద ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు అనమాట.
ఎందుకంటే కామెంట్స్ అనేవి మనం అర్థం చేసుకోవడానికి రాసుకున్నాం కానీ కంప్యూటర్ అనేది దాన్ని రీడ్ చేయలేదు, దాన్ని చూడలేదనమాట. అందువల్ల ఏమైందంటే దాని వలన ఎప్పుడూ కూడా ఇబ్బంది అనేది ఉంటదనమాట. కామెంట్ చేయడం అంటే హ్యాష్ అనేది కనుక పెట్టామనుకో ఏదైనా ఒక కోడ్ ముందల, ఆ కోడ్ అంతా కూడా ఏమైద్దంటే సైలెంట్ అయిపోయిద్దనమాట. అంటే ఆ కోడ్ అనేది కంప్యూటర్‌కి కనపడకుండా హైడ్ అనేది మనం చేయాలి అనుకో, హ్యాష్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దాన్ని హైడ్ చేయడం అనేది చేస్తామనమాట. ఈ హైడ్ చేయడం అనేది మనం అనుకోకూడదనమాట. ఇక్కడికెళ్ళి నేను చూడు ఈ నంబర్‌ని నేను హ్యాష్ పెట్టాను. ఏమైద్దో చూద్దామా? పెట్టంగానే ఏమైపోయింది? ప్రింట్ చేసేసాను. ప్రింట్ చేస్తే ఏమైంది? కంప్యూటర్‌కి అక్కడ ఏం లైన్‌లు కనపడలేదనమాట. అంటే హ్యాష్ అనేది చేసేసాను అంటే దాని మీనింగ్ ఏంటంటే హైడ్ చేశానని దాన్ని. దానిని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కలా పిలుస్తారు. అదే మన యొక్క డెవలపర్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే దీన్ని కామెంట్ అని పిలుస్తారు. అంటే కామెంట్ అంటే ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్‌ని ఇతరులకి నేను ఇప్పుడు ఏం చెప్పానంటే సతీష్‌కి అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను ఇక్కడ. హ్యాష్ ఏం చేస్తున్నాను ఏమని రాస్తాను న్యూ లైన్ ఏ కోడ్ అంటే నేను ఒక కొత్త లైన్లో కోడ్ తీసుకున్నాను అని చెప్పాను. తర్వాత ప్రింట్ ఆఫ్ 5 అని చెప్పాను. దాని పక్కన హ్యాష్ అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ 5 అంటే ఏంటంటే ఒక నెంబర్ని నేను ప్రింట్ చేశాను అని చెప్పాను. అంటే ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత ఎప్పుడు ఒకే కంపెనీలో మనం ఉండం కదా, మనం రాసిన కోడ్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా ఉండడానికి మనం ఏం చేస్తామంటే కామెంట్స్ చేసి చెప్తాం అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎంటైర్గా ప్రోగ్రామ్ లైన్ టు లైన్ చూడకుండా మనం రాసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని ట్రీట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే ప్రోగ్రామ్ ఏమవుతారంటే ఈజీగా అర్థం చేసుకోవడం అనేది చేస్తారన్నమాట. అందుకోసమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఈ కామెంట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. వసంత డూ యూ హ్యావ్? ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే కొన్ని కామెంట్స్ చేయడం అనేది కూడా మనం ఏం చేద్దామంటే చేసుకుంటా వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఇన్పుట్‌లో ఒక నంబర్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక 5 అని ఒక నంబర్ తీసుకున్నాం. అది ఈవెన్ నంబరా కాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాం అనమాట. అలా చెక్ చేసేసేటప్పుడు మనం కూడా ఏం చేద్దామంటే కామెంట్స్ చేసుకొని ఇతరులకు అర్థమయ్యేలా కోడ్ రాయాలనుకున్నాం కదా, అక్కడ కామెంట్ పెడితే ఏమైద్ది, కామెంట్ పెట్టకపోతే ఏమైద్ది అనేది కూడా మనం ఏం చేద్దామంటే చూసుకుంటా వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఈరోజు ఒక చిన్న కోడ్ చెప్తున్నాను అనమాట. అదేంటిదంటే ఒక నెంబర్ ఉందనమాట. నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో. ఆ నెంబర్ అనేది నాకేం కావాలి అనుకున్నానంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ నాకు ఏంటంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఈవెన్ నెంబరా కాదనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మీ అందరికి చెప్పాను కదా, ఒక నెంబర్ కనుక ఇస్తే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెప్పాలి అంటే ఎలా చేయాలో మీ అందరికీ చెప్పాను కదా. ఎలా చేస్తారు? సపోజ్ నేను 5 అని ఇచ్చాను. 5 అని ఇస్తే ఇది ఈవెన్ అయితేనేమన్నా ట్రూ అని ప్రింట్ చేయమందనమాట. లేకపోతే నాకేం చేయమందంటే ఫాల్స్ అని ప్రింట్ చేయమన్నాను. నేను ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అయితేనేమన్నా ప్రింట్ చేయమంది, ట్రూ అని ప్రింట్ చేయమంది, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయమన్నారు. అలా ప్రింట్ చేయాలంటే దీనికి కోడ్ ఏం రాయాలి? ఎలా రాయాలి? అది డివిజిబుల్ మా మాడ్యూల్ పెట్టి 2 పెట్టి ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ సార్, లేదంటే ఫాల్స్. ఎందుకు? ఎందుకు పర్సంటేజ్ పెట్టారు? పర్సంటేజ్ 2తో చేసినప్పుడు 0 రావాలి సార్, అయితేనే ఈవెన్. అది రాకపోతే అది రాకపోతే అది ఆడ్. సో ఇక్కడ మా వాడు ఏం చెప్పాడంటే మా అబ్బాయి ఒక చిన్న లాజిక్ చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే ఏదైనా ఒక నెంబర్ని లీప్ ఇయరా కాదనేది మనం చెప్పాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేసాము ఆ నెంబర్ని 4తో డివిజిబుల్ చేసేసాము. ఆ తర్వాత ఏం చేసేసాము ఇంకో నెంబర్తో 100తో చేసేసాం. 400తో డివిజిబుల్లో కాదో చూసుకొని అప్పుడు మనం ఏం చేసామంటే ఆ నెంబర్ డివిజిబుల్లో కాదు అనేసి ఏం చేసామంటే చెప్పుకోవడం అనేది చేసామన్నమాట. అలానే ఈరోజు సెషన్లో ఏం చేస్తున్నామంటే ఒక నెంబర్ ఈవెన్ నెంబరా కాదనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అనేది మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఆ నెంబర్ని మనం ఏం చేసామంటే డివిజిబుల్ కనుక చేసేసామనుకో, రిమైండర్ 0 కనుక వచ్చేసిననుకో దాన్ని ఏమంటారంటే ఈవెన్ నెంబర్ అనేది. డివిజిబుల్ 0 కనుక రాకపోతే దాన్ని ఏమని పిలుస్తారంటే ఆడ్ నెంబర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. అదే మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఎలా రాస్తామంటే ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే.
ఎలా రాస్తామంటే ఇప్పుడు ఒక నంబర్ తీసుకున్నాను. నంబర్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాను నేను? ఇన్పుట్ నుండి తీసుకున్నాను. ఎంతని తీసుకున్నాను అంటే 5 అని తీసుకున్నాను. మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో అదేంటిదంటే అది ఈవెన్ నెంబరా కాదనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే ఏం చేయాలి? మనం తీసుకున్న నెంబర్ ఇంటీజర్ డైరెక్ట్గా తీసుకున్న ఇన్పుట్ అంటే అది ఇంటీజర్ అవుతుంది కాబట్టి అందుకోసం ఏం చేసినంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. అంటే అప్పుడు ఏమైంది? మనం ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ ఇంటీజర్గా మారిపోయింది. ఆ నెంబర్ని ఏం చేసామంటే ఒక నెంబర్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అంటే దట్ మీన్స్ ఏం చేసాము? ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం తీసుకెళ్ళి ఏం చేసామంటే ఒక నెంబర్ అనే వేరియబుల్ ఏం చేసాం? స్టోరేజ్ అనేది చేయాలి. అంటే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ ఏదైనా సరే మనం ఏం చేయాలి? స్టోర్ చేయాలన్నమాట. దేంట్లో స్టోర్ చేయాలి? వేరియబుల్లో స్టోర్ చేయాలి. వేరియబుల్లో స్టోర్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేసామంటే వేరియబుల్ రాసేసి అక్కడ ఇచ్చేసాం అనమాట. అప్పుడు ఏమైందంటే ఆ వాల్యూ వెళ్ళేసేసి ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను? ఒక నెంబర్ అనేది ఏమనుకున్నాను? ఏమనుకున్నాను? ఒక నెంబర్ అనేది ఏమనుకున్నాను? ఈవెనా కాదో చెప్పాలి అనుకున్నాను. ఈవెనా కాదో చెప్పాలి అనుకుంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఈజీ. రిమైండర్ అనేది ఏం కావాలి? రిమైండర్ రిమైండర్ని మనం చెక్ చేయాలన్నమాట. రిమైండర్ని చెక్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చేయాలి? రిమైండర్ని మనం చెక్ చేయాలి. నంబర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అంటే లేకపోతే ఏమన్నా కాదని చెప్పాలి. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి అప్పుడు? నంబర్ని ఏం చేయాలి? మాడ్యూల్ నంబర్ని డివిజిబుల్ డివైడ్ చేయాలి. డివిజిబుల్ చేయాలంటే రిమైండర్ చెక్ చేసుకోవాలన్నమాట. రిమైండర్ చెక్ చేయాలంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు? పర్సంటైల్ పెట్టేసి 2. 2 అని పెట్టాను. అప్పుడు ఏ నెంబర్ అయితే నాకు రిమైండర్ 0 వస్తుందో ఆ నెంబర్ ఏమైంది? డివిజిబుల్ అని తెలిసింది అనమాట. లేకపోతే నాట్ డివిజిబుల్ అంటాం కదా! అందుకోసం ఏం చేసిందంటే ఇఫ్ అనే ఒక కండిషన్ రాసేసి రిమైండర్ రిమై సారీ మనం ఏం చేసాము? ప్రింట్ ఆఫ్ డైరెక్ట్గా రాస్తున్నాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి రిమైండర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. అంటే మనం తీసుకున్న కోడ్కి రిమైండర్ అనేది 0 కనుక అయితే అదేమవ్వాలి అంటే ట్రూ అని కనుక అవుట్పుట్లో వస్తే అదేమవ్వాలి అంటే ఈవెన్ నెంబర్ అయింది. అలా కనుక రాకపోతే అది ఆడ్ నెంబర్ అయింది అని చెప్పాను అనమాట. అలా చెప్పాలి అంటే కోడ్కి ఇలా రాయడం అనేది చేస్తాను అనమాట. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను అనమాట. చూస్తే నాకేమని వచ్చిందంటే అవుట్పుట్లో ఎంత వచ్చిందో చూసాను. ఫాల్స్ అని వచ్చింది. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఈవెన్ నెంబర్ కాదు అని చెప్పాననమాట. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే 4 అని ఇచ్చాననమాట. అప్పుడు ఏమైద్దో చూద్దాం అనుకున్నాను. అప్పుడేమైద్ది? అప్పుడేమైందో చూసాననమాట. ఏమైందో చూడు. ట్రూ అని వచ్చింది. ఓకే డన్. అంటే ఇప్పుడు నేనేం చేశాను? మనం ఏం చేస్తున్నాను? ఈవెన్ నెంబరా కాదని చెక్ చేస్తున్నాం అనమాట. అదే ఎందుకు ఈ ప్రోగ్రామ్ రాశాను అనేది నాకు తెలియాలి కదా! అంటే ప్రోగ్రామర్ ఎందుకు రాశాను ఈ కోడ్ అనేది నా పక్కన ఉన్న అబ్బాయికి తెలియాలన్నమాట. ఎవరంటే నా పక్కన మా మా కళ్యాణ్ అనే అబ్బాయి ఉన్నాడనమాట. వాడికి అర్థం అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి? ఏందిరా ఏదో కోడ్ రాసుకుంటున్నావు, చెక్ చేసుకుంటున్నావు అని వాడు అన్నాడనమాట. వాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే నేనేం చెప్పాలి? వాడు నన్ను అడగకుండా వాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పుడు నేనేం చేయాలంటే కామెంట్స్ అనేది కనుక చేసానుకో ఈ కోడ్ చూడంగానే వాడికి అర్థమైపోయింది అనమాట. అంటే అలా అర్థం అవ్వాలి అంటే నేనేం చేయాలంటే కామెంట్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే మనం ఏం చేస్తాం హ్యాష్ అని పెట్టేసి మనం ఎందుకు రాసాము ఈ కోడ్ని? ఫైండ్ టు చెక్ ఫైండ్ ద ఈవెన్ నెంబర్. ఫైండ్ ద ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ నేనేం చేయాలనుకున్నానంటే తెలుసుకోవాలని కోడ్ రాస్తున్నానని చెప్పాను అనమాట. ఓకే దెన్ అలా చేయాలి అంటే ఏం చేయాలి? వాడికి ఏం చేయాలి? సింటాక్ ఏంది? వాడికి సింటాక్ ఏంటిది? అంటే ఈవెన్ నెంబరో కాదో మనం చెప్పాలి అంటే ఎలా చెప్తాము? ఎలా చెప్తాం మనము? ఎలా చెప్తాము? డివిజిబుల్ బై 2 అంటే అదే కదా మనం చెప్పేది. అంటే నంబర్ నంబర్ డివిజిబుల్ డివిజిబుల్ బై 2 అంటే 2తో కనుక డివిజిబుల్ అయిందనుకో అది ఏమైంది అంటే దాన్ని ఈవెన్ నెంబర్ అని చెప్తాం. ఆ తర్వాత లైన్లోకి వచ్చానమాట. ఈ లైన్కి మీనింగ్ ఏం రాశాను? ఈ లైన్ నుంచి ఏం రాశాను? ప్రింట్స్ ప్రింట్స్ ప్రింట్ ఈవెన్ ఈవెన్ అంటే మనం అప్పుడు ఏం చేశాను ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ రాసిన కోడ్ చూడంగానే ఆటోమేటిక్గా మీ అందరికి అర్థమైపోయింది అనమాట.
ఏమని అర్థమైంది అంటే, నేను ఇక్కడ ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాసుకున్నానంటే నేను తీసుకున్న నంబర్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఏమని చెక్ చేసుకుంటున్నానంటే, మనం తీసుకున్న నంబర్ ఈవెన్ నెంబరా కాదనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. అలా చెక్ చేసుకోవడానికి నేను కోడ్ రాస్తున్నాను అనేసి నేను ప్రింట్ ఈవెన్ నెంబర్, అది ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. దేంతో చెప్పాను? బులియన్ వాల్యూస్తో చెప్పాను. అందుకని ప్రింట్ బులియన్ వాల్యూస్ అని రాశాను. ఇక్కడ నేనేం చేశాను అంటే ప్రింట్ బులియన్ వాల్యూ అని రాశాను అనమాట. బులియన్ వాల్యూ అని రాశాను అనమాట. అప్పుడు నాకేమైంది, ఈ బులియన్ వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఇది ఈవెన్ నెంబరు, బులియన్ వాల్యూ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇది ఈవెన్ కాదు అనేసి అలా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఒక కోడ్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనే వాటిని అప్లై చేయడం అనేది చేస్తామన్నమాట. ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే మనిషికి మాత్రమే కనపడతాయి తప్పితే కంప్యూటర్ అనేది ఈ కామెంట్స్ని రీడ్ చేయలేదు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే, నాతో పాటు ఎవరైనా సరే ఏం చేస్తారంటే, ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఈ కామెంట్స్ అనే కాన్సెప్ట్ని కంపల్సరీ కూడా ఏం చేస్తారంటే అప్లై చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? అవి ఎందుకోసం రాస్తారంటే కామెంట్స్ అనే వాటిని మనం పక్కన వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనే వాటిని మనం జనరల్గా చేయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏం చేసాము, ఇదే నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఆ నెంబర్ని మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్ని ఈవెన్ నెంబరో కాదనేది మనం చెక్ చేయాలి అనుకున్నాం అనుకో, దాన్ని అదే ఫర్ లూప్ సహాయంతో మనం ఎలా రాస్తామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 5, అంటే ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంతలోపు ఉండాలంటే 4 అనే నెంబర్ లోపు ఏవైతే ఉంటాయో 5 అనే నెంబర్ లోపు ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ నెంబర్ ఏది అనేది నేను కనుక్కోవాలన్నమాట. అలా కనుక్కోవాలంటే నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తాను అనేది నాకు కావాల్సిన క్వైరీ అనమాట. అలా రాయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 5 అని పెట్టేశాను. అలానే రిమైండర్ని చెక్ చేసుకున్నాను అనమాట. మనం తీసుకున్న నెంబర్ని ఏం చేశానంటే 2తో కనుక డివిజిబుల్ కనుక చేశానుకో, అది డివిజిబుల్ అయ్యింది అంటే అది ఏమవుతుంది అంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది అని చెప్పాను అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక కండిషన్ రాసుకున్నాను. ఇఫ్ రిమైండర్ ఈజ్ 0 కనుక అయితే ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటారు, ఆ నెంబర్ ఏదో నాకు ప్రింట్ చేయని చెప్పాను అనమాట. ప్రింట్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాను అనమాట. అలా ఇవ్వడం ద్వారా నాకు ఏమైందంటే నా కోడ్ ఏంది అనేది అర్థమైపోయింది అనమాట. అలా రాయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్స్ అనే వాటిని ఎలా అప్లై చేస్తామనేది మీరు కూడా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసేసి నాకు చెప్పండి అనమాట. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకున్న ఆన్సర్ ఏంటంటే, ఒక నెంబర్ మన కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం రాసిన కోడ్ యొక్క లైన్ యొక్క మీనింగ్స్ని మనం తెలుసుకోవడానికి, ఆ డీబగ్గింగ్ చేసేటప్పుడు మనం కోడ్ ఏంటిది, ఏది చెక్ చేసాం, ఏది చెక్ చేయలేదు అనేసి మనం చెక్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే కోడ్స్ని, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కామెంట్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే డీబగ్గింగ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంతే, దానికి నుంచి ఏమీ అవసరం లేదనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికి ఎంత డౌట్ ఉందో ఎనీబడి? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మీరు కూడా ఏం చేస్తారంటే ఈరోజు సెషన్లో ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్ తర్వాత నాకు ఏం చేస్తారంటే 1 నుండి 5 లోపు ఉన్న ఏదైతే నెంబర్ ఉన్నాయో ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా కాదా అనేది నాకు చెక్ చేయాలన్నమాట. అలానే చెక్ చేసేసి ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని, ఈవెన్ నెంబర్ అయితే ఆ నెంబర్ని ప్రింట్ చేయండి. అలా ప్రింట్ చేసేసి నాకు ఏం చేస్తారంటే ఫర్ లూప్ సహాయంతో రాసేసి నాకు వాట్సాప్లో షేర్ చేసేయండి. ఓకేనా? ఓకే. రైట్ నో మనం ఏం చేద్దామంటే మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాము, ఒక కాన్సెప్ట్ నేర్చుకొని ఎట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే ఒక టికెట్ అనేది తీసుకొని ఆ టికెట్ని మనం అర్థం చేసుకోవడం అనేది చేస్తూ ఉంటున్నామా లేదా? అలానే ఈరోజు సెషన్లో కూడా మనం ఏం చేద్దామంటే ఒక న్యూ టికెట్ అనేది తీసేసుకొని దాన్ని సాల్వ్ చేయడం అనేది మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కనుక మనకు బాగా కనుక వచ్చేసింది అనుకో, ఎందుకంటే మన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ మన పైథాన్లో, అడ్వాన్స్డ్ పైథాన్లో చాలా వాటికి వచ్చేస్తాం అనమాట. మనం కొన్ని కాన్సెప్ట్స్ కనుక మనం నేర్చుకున్నామంటే మనకి ఏమైందంటే పైథాన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ పైథాన్ అనేది కంప్లీట్ అయ్యింది అంటే మీరేం కావాలి అంటే ఎలాంటి కోడ్ ఇచ్చినా సాల్వ్ చేసేటట్లు ఉండాలి. అలాంటి కోడ్ సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలంటే దీనిలో డిఫరెంట్ మెథడ్స్లో ఉంటాయి అనమాట. ఆ మెథడ్స్ అన్నిటి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళడం వలన మాత్రం మనం ఏం చేయగలమంటే
వీలైనంత వరకు ఎక్కువ సమ్స్ కనుక మనం చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే మనలో కూడా ఏమవుతుందంటే స్కిల్ అనేది అడాప్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే వాటి మీద కనుక ఫోకస్ చేయకపోతే ఏమవుతుందంటే మిమ్మల్ని ఎవరు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకోరు అనమాట. అందుకోసం మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ప్రతిరోజు కూడా టాస్క్ చేస్తానే ఉండండి అనమాట. ఓకేనా ఓకేనా దాంట్లో ఈరోజు సెషన్ యొక్క ఎజెండా ఏంటిది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు సెషన్లో కూడా మనం ఏం చేద్దామంటే ఇంకా అవ్వలేదనమాట. ఓకేనా ఓకే అది ఏంటిది అంటే కామన్ ప్యాటర్న్స్ అంటాం కదా, అంటే మనం చేసే కామన్ ప్యాటర్న్స్ అనే వాటిని ఇంకా మనం నిన్న కామన్ ప్యాటర్న్స్ మీద కొన్ని సమ్స్ చేసాం కదా, అలానే ఈ రోజు సెషన్లో కూడా ఏం చేద్దామంటే ఇంకొన్ని కామన్ ప్యాటర్న్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో కూడా డిస్కస్ చేయడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా ఓకేనా దాంట్లో ఫస్ట్ వన్ యా ఫస్ట్ టికెట్ అనేది చూద్దాం. ఓకే ఓకే అదేంటిది అంటే క్వశ్చన్ నెంబర్ 1 అంటే ఏంటిది అంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ పార్ట్ 2. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో పార్ట్ 1 నేర్చుకున్నాం, అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు చేస్తాం. ఇది ఏంటంటే పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 అంటే రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. రివర్స్ డైరెక్షన్లో ఉన్న ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ మనం ఏం చేయాలంటే ఫామ్ అనేది చేయాలన్నమాట. ఎలా అంటే ఒకసారి టికెట్ చూద్దాం. ఓకేనా రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ఆఫ్ ఎన్ రోస్ యూజింగ్ స్టార్స్ వేర్ ఇంటీజర్ ఎన్ ఈజ్ గివెన్ యాజ్ యాన్ ఇన్పుట్ అని ఇచ్చాడనమాట. అంటే ఏంటిది అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అనమాట. దేంతో రాయాలి, దేనికోసం రాయాలి, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని మనం ఏం చేయాలంటే ఫామ్ చేయాలి. ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో మనం ఏం చేయాలంటే ఎన్ రోస్ ఉండాలన్నమాట. ఆ రోస్ అన్నిటి ఆ ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో మనం ఏం చేయాలంటే రోస్ లోపల మనం ఏం చేయాలంటే స్టార్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయాలి. ఎప్పుడు ఫామ్ చేయాలంటే మనం ఇన్పుట్ అనే ఫార్మాట్లో ఇంటీజర్ ఎన్, అంటే ఇంటీజర్ అనేది ఎన్ అనేది తీసుకున్నప్పుడు నీకు ఎన్ రోస్ ఉండాలి. అదే ఇంటీజర్ అనేది నువ్వు ఏం చేసేసావంటే 3 అని తీసుకున్నావు సపోజ్ దట్, అప్పుడు నీకు ఏం కావాలి అంటే 3 రోస్ మాత్రమే ఏమవ్వాలంటే ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయిన ప్రతిదీ కూడా నాకు ఎలా ఉండాలి అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్లో ఉండాలి. ఆ ట్రయాంగులర్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు స్క్రీన్ మీద చూడండి ఎలా అయితే ఉందో, అంటే రైట్ సైడ్ అంటే మనకి ఏముండాలి అంటే రివర్స్ డైరెక్షన్లో నాకేం కావాలంటే ఇలా ఉండే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకు ఫామ్ కావాలన్నమాట. అంటే ఏంటిది, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి కాకుండా మనకి ఎప్పుడు కూడా ఏం చేసాము, రైట్ నుండి లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకు ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ చేయాలంటే ఎలా చేస్తాము ఏంటిది ఎవరైనా సరే చెప్పగలరా, ఎవరైనా సరే చేయగలరా? కళ్యాణ్, డూ యూ హ్యావ్? Vasanta, do you know? హర్ష, ఓకే అంటే ఈ టైప్ ఆఫ్ టికెట్ చేయడం అనేది ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ టికెట్స్ని మనం సాల్వ్ చేయాలంటే చాలా చాలా హార్డ్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ టికెట్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా ఓకేనా అంటే ఏంటిది టికెట్ అనేది చూద్దాం. ఓకేనా ఓకే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒకటి చూద్దాం అనమాట. ఏముంది, స్టార్ ఉంది, తర్వాత ఏముండాలి, తర్వాత స్టారు, ఒకసారి ఫిగర్ రాసేసుకుంటున్నాం. నాకేంటిదంటే క్వశ్చన్, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఇన్పుట్ అనే ఫార్మాట్లో మనం ఏం చేసామంటే ఏదైతే ఇన్పుట్ అనేది తీసుకుంటామో దానికి రిలేటెడ్గా నాకేం కావాలంటే అన్ని రోజుతో నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవ్వాలి అంటే లైక్ మీకు స్క్రీన్ మీద చూపించిన వీడియోలో నాకేం కావాలంటే నాకేం కావాలంటే ఇలా ఫామ్ అయ్యేటట్లు నాకేం కావాలంటే అవుట్పుట్ అనేది రావాలి. అలా రావాలి అంటే మన ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తాం ఏంటిది అనేది నాకున్న టికెట్ అనమాట. అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తాం ఏంటిది అనేది చూద్దాం అనమాట. ఓకేనా ఓకే
ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్‌లో నేనేం చేశాను అంటే సపోజ్ దట్ 4 అని తీసుకున్నాను. ఇన్పుట్‌లో మనం తీసుకున్న నంబర్ ఎంతని తీసుకున్నా అంటే 4 అని తీసుకున్నాను. అంటే నాకేం కావాలి, ఎన్ని రోస్ ఉండాలి, 4 రోస్‌లో స్టార్స్ అనేవి ఫార్మ్ అవ్వాలి. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ చెక్ చేసుకున్నాను. ఇదేంటి ఫస్ట్ రో, దీన్ని ఏమంటారు ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, తర్వాత ఇది ఫోర్త్ రో. అంటే మనకి ఏమైనాయి ఏమైనాయి 4 రోస్‌లో వచ్చేసిందా? ఆ 4 రోసే వచ్చేసినాయి. వాటిలో ఏమైనాయి స్టార్స్ అన్నీ కూడా అరేంజ్ అయినాయి. అలా అరేంజ్ అయినప్పుడు నాకేమైంది, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫార్మ్ అయింది. ఓకే డన్. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక మ్యాథమెటికల్ వేలో ట్రయాంగులర్, రెక్టాంగులర్ ఇలాంటి వాటిని కనుక మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏం చెప్పుకున్నాము, అలాంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పుకున్నాము, లాజిక్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ అనేది చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం లాజిక్ని ఫైండ్ అవుట్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనం లాజిక్ని ఫైండ్ అవుట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద సొల్యూషన్, ఈ టైప్ ఆఫ్ ద సమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయగలమంటే ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. అలా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఏం చేయాలి అనుకున్నామంటే ఏం చేయాలి, దీనిలోకి వెళ్ళేసి ఏదో ఒక రోని పికప్ చేసుకోవాలన్నమాట. వీటిలో కనుక వెళ్ళి చూసామనుకో, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదనమాట. అదే రివర్స్ డైరెక్షన్లో కనుక ఉంది అనుకో, అప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉన్న బాక్స్, ఇక్కడ ఉన్న రో మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే ఏమున్నాయో చూడు, స్టార్ ఉంది, స్పేస్ ఉంది, స్టార్ ఉంది, స్పేస్ ఉంది, స్టార్ ఉంది, స్పేస్ ఉంది, స్టార్ ఉంది, స్పేస్ ఉంది. అలానే ఇక్కడ కనుక చూస్తే ఏమైందో చూడు, ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఇక్కడ ఏం ఫామ్ అయింది అంటే స్పేస్ ఉంది, తర్వాత ఏముంది స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, స్టార్ ఉంది, స్పేస్ ఉంది, స్టార్ ఉంది. అరే అంటే ఇలా కనుక ట్రయాంగులర్ కనుక ఉంది అంటే దానిలోకి వెళ్ళేసేసి రోని కనుక చెక్ చేసేసామనుకో, అక్కడ ఏమున్నాయి అంటే స్పేస్లు ఉండేసి తర్వాత ఏమొచ్చిందంటే స్టార్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే డన్. అంటే ఇలాంటి వాటిని కనుక మనం ఫామ్ చేయాలి అంటే చాలా కేర్ఫుల్గా లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ లాజిక్ కనుక మనకి దొరికినప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని సాల్వ్ చేయగలం. మనం రెగ్యులర్గా చేసే టాస్క్ టైప్లో మనం ఏం చేయగలమంటే దీన్ని చెయ్యలేము అనేది అర్థమైందనమాట. మనం రెగ్యులర్గా రాసిన టాస్క్ టైప్లో కనుక చేయాలి అనుకుంటే దీన్ని చేయలేము. ఇలాంటి వాటిని స్పేస్ వచ్చి తర్వాత క్యారెక్టర్స్తో కనుక వచ్చిందనుకో ఒక ప్రోగ్రాము, అలాంటి వాటిని మనం డీల్ చేయాలి అంటే మరొక కాన్సెప్ట్ అనేది అప్లై చేసి కామన్ ప్యాటర్న్లోనే మరొక కాన్సెప్ట్ అనేది అప్లై చేయడం ద్వారా ఈ స్పేస్ వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ని కనుక డీల్ చేయాలంటే మనం ఇంకొక టెక్నిక్ అనేది ఫాలో అవ్వడం ద్వారా మాత్రం మనం ఏం చేయగలమంటే వీటిని అచీవ్ అనేది చేయగలం అనమాట. లేకపోతే వీటిని ఎంత ట్రై చేసినా కానీ మనకు ఆన్సర్ అనేది రాదనమాట. ఓకే దెన్. అలా చేయాలి అంటే ఇలాంటి వాటిని చేయాలి అంటే మనం 2 థింగ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇలాంటి వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 థింగ్స్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఏంటిది అంటే ఫస్ట్ వన్, ఫైండ్ ద స్పేస్. అంటే స్పేసెస్ అనే వాటిని మనం ఫైండ్ చేయాలన్నమాట. అంటే ఒక రోని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏమేమి ఉన్నాయో చూడు, రోలో స్పేస్ ఉంది, ఆ స్పేసెస్ అనే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే రెండోది ఇంకోటి ఏం ఫామ్ చేయాలి అంటే ఏం తెలుసుకోవాలి అంటే స్టార్స్ అనే వాటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ని స్టార్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఈ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, స్టార్స్ అనేది ఎన్ని ఉన్నాయో మనం కనుక తెలుసుకున్నాం అనుకో, వాటిని కనుక రోలో కనుక అప్లై చేసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే మన టాస్క్ ఈజీగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఒక ఫస్ట్ స్పేస్ వచ్చి తర్వాత క్యారెక్టర్స్తో కనుక ఏదైనా సరే మనం ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి అంటే అలాంటి వాటిని స్పేసెస్ కనుక ఉన్నాయి అంటే స్పేసెస్ వచ్చేసి దాని పక్కన వేరే క్యారెక్టర్స్తో కనుక ఏదన్నా కనుక ఒక ఫిగర్ని కనుక మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే అలాంటి వాటన్నిటిని కూడా మనం చేయాలి అంటే ఏం చేయాలంటే కేర్ఫుల్గా లాజిక్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే రోలో ఒక క్లూ అనేది ఇస్తారన్నమాట. ఆ క్లూని మనం చాలా జాగ్రత్తగా అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఆ క్లూ ఏంది అంటే ఫస్ట్ రోని కనుక చూసానుకో, ఆ రోలో నాకు ఏముందో చూడు, ఏముంది స్పేస్ అనేది ఉంది, తర్వాత ఏముందంటే స్టార్ అనేది ఉంది. అంటే మనం ఏదైనా ఒక రోని కనుక చూస్తే అక్కడ స్పేస్ ఉంది, తర్వాత స్టార్స్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, స్టార్ ఉంది. అంటే ప్రతి రోలో కూడా మనం ఏం చేయాలంటే స్పేసెస్ ఉన్నాయి,
స్టార్స్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేసేసి వాటిని కనుక సెట్ చేయడం కనుక మనం చేసామనుకో, వాటి ఆధారంగా ఒక రోని ఫామ్ చేయడం కనుక మనం చేసామనుకో, ఈజీగా ఈ టైప్ ఆఫ్ ద టాస్క్ని మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలా ఎలా చేస్తాం అనేది చూద్దాం అనమాట. ఓకే, అంటే ఒక ఎవ్రీ రోని కనుక చెక్ చేసామనుకో, అక్కడ ఏమైందో చూద్దాం. ఎవ్రీ రోని కనుక చెక్ చేద్దాం. జనరల్గా ఎవ్రీ రోని కనుక చెక్ చేసాం అనుకో, ఆ రో అనేది ఎలా ఉందో చూద్దాం. ఆ రో ఎలా ఉంది అంటే చూడు, ఇక్కడ ఈ రోని చూద్దాం. ఈ రోలో ఏముంది చూడు, స్పేస్ ఉంది ఇక్కడ, తర్వాత స్టార్ ఉంది, తర్వాత స్టార్ అంటే స్పేస్ ఉంది, మళ్ళీ స్టార్, తర్వాత స్పేస్ ఉంది, స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. అంటే ప్రతి రోలో కూడా ఏమైంది, ఇవన్నీ స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమైంది స్పేస్ అనేది ఉంది. అలానే ఇక్కడ కూడా చూస్తే చూడు, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, తర్వాత స్టార్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా చూస్తే చూడు, స్పేస్ ఉంది, తర్వాత స్టార్ వచ్చేసింది. అంటే మనం ఏం చేయాలి, ఈ స్పేసెస్ అన్నీ కూడా ఈ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పేసెస్ అన్నిటిని కూడా మనం అరేంజ్ చేసామనుకో, ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ ఫార్మెట్ అనేది మనం ఏం చేయగలమంటే ఈ స్పేసెస్ అన్నిటిని ఫామ్ చేసేసి ఈ స్టార్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి కనుక మనం ఫిలప్ చేసేసామనుకో, ఆటోమేటిక్గా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక రోని కనుక మనం చెక్ చేస్తే ఆ రోలో మనం కావాల్సిన వేలో కనుక బిల్డ్ చేయాలి అంటే ఆ రోలో మనం వేటిని తీసుకోవాలి అంటే రెండింటిని తీసుకోవాలన్నమాట. ఒకటి వేటి ఉండాలి అంటే స్పేస్ అనేది ఉండాలి, తర్వాత మనం ఏం చేయాలంటే స్టార్స్ అనేది ఏమున్నాయో అవి చూసుకొని వాటిని కనుక అరేంజ్ చేయడం కనుక చేసామనుకో, అప్పుడు మనకి ఏమైంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కోడ్ అనేది రాయగలం అనమాట. అంటే మనం ఒక రైట్ యాంగులర్ అనేది రైట్ సైడ్ నుండి రైట్ యాంగులర్ ఉన్న ఒక ఫార్మేట్ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే వాటిల్లో రోలో ఏమేమి ఉంటాయి అంటే స్పేస్ అనేది స్టార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి, ఎన్ని స్టార్స్ అనేది ఇవ్వాలి ఒక రోలో అనేది కనుక లాజిక్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసేసామనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఈ టైప్ ఆఫ్ ద సినారియోస్ అన్నిటి కూడా మనం ఏం చేయగలమంటే ఈజీగా మనం ఏం చేయగలమంటే సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. అలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం అలాంటి స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, స్టార్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది దాన్ని కన్స్ట్రక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ టాస్క్ని చేయాలి అంటే అలా చేయాలి అంటే దానికోసం నేనేం చేద్దామంటే ఒక టేబుల్ని తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ కూడా ఏంటిది ప్యాటర్న్ సమ్స్ కదా. ప్యాటర్న్ సమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఫర్ లూప్ సహాయంతో చేయాలి. అంటే ఏం చేయాలి, ఫర్ లూప్లో మనం ఏం వాడాలి, ఫస్ట్ రోలో స్టార్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్ రోలో ఒకటి ఉంది, రెండో రోలో 2 ఉన్నాయి, మూడో రోలో స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, నాలుగో రోలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే ఇలా స్టార్స్ అనే వాటిని ఇలా బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎన్ అనే దాన్ని వాడకూడదు, ఎందుకంటే ఫిక్స్డ్గా అన్నీ లేవు కాబట్టి ఎన్ అనే దాన్ని వాడకూడదు. తర్వాత ఏ వేరియబుల్ని వాడాలి, ఐ అనే వేరియబుల్ని యూజ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఈ సొల్యూషన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవాలన్నమాట. అలా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫర్ లూప్ సహాయంతోనే డీల్ చేస్తారు ప్యాటర్న్ సమ్స్ అని మీ అందరికీ తెలుసు. ఓకే, ఈ ప్యాటర్న్ సమ్స్ని డీల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఐ అనే వేరియబుల్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట. ఐలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఐ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఐలో ఏం స్టోరేజ్ ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే స్పేసెస్ ఏమున్నాయో తీసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలి అంటే స్టార్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలన్నమాట. స్టార్స్ అంటే ఏంటిదంటే దాని మీనింగ్ స్టారు దాని పక్కన స్పేస్ ఉంటే దాన్ని స్టార్ కింద తీసుకుంటారు. స్టార్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలన్నమాట ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఫామ్ చేసేటప్పుడు. ఐ అంటే ఏంటిది, మనం తీసుకున్న ఫర్ లూప్లో ఫస్ట్ ఐ అనే ఒక వేరియబుల్ లోపల ఫస్ట్ వాల్యూ ఏమి వస్తుంది, మనం n=4 అన్నాం కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ వాల్యూ 1 అనే వాల్యూ అనేది వచ్చి స్టోరేజ్ అయింది అనుకున్నాం. ఓకేనా, 1 అని తీసుకున్నాను అంటే అప్పుడు నేను ఏం చేశాను, ఇలాంటి వాటిని చేయాలంటే 1 to 5 అని తీసుకున్నాను. అప్పుడు దాని మీనింగ్ ఏంది, 1 2 3 4 అని వస్తాయి కదా, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలని చెప్పాను కదా. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఐ అనేది ఒక వాల్యూ కనుక వచ్చి స్టోరేజ్ అయినప్పుడు ఫస్ట్ రోలో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ రావాలి చూడు, 1 2, ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి చూడు. ఐ అంటే ఏం చెప్తుందంటే రో నెంబర్ని చెప్తుంది అనమాట. ఫస్ట్ రోని ఫామ్ చేయాలంటే నాకు ఎన్ని స్పేసెస్ కావాలో చెక్ చేసుకుంటున్నాను. ఎన్ని స్పేసెస్ కావాలి, 3 స్పేసెస్ కావాలి.
ఎన్ని స్టార్స్ కావాలి నాకు? ఒక స్టార్ కనుక వస్తే అప్పుడు ఏమైంది అంటే ఆ రో అనేది బిల్డ్ అయిపోయింది. రెండో రోని కనుక మనం బిల్డ్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? రో నెంబర్ 2 అని తీసుకున్నాను. ఐ అంటే రో అని తీసుకున్నాను. సెకండ్ రోని కనుక నేను బిల్డ్ చేయాలనుకో, అప్పుడు నాకేం కావాలి? 2 స్పేసెస్ కావాలి. తర్వాత ఏం కావాలి? 2 స్టార్స్ కనుక వస్తే అప్పుడు నాకేమైద్ది? ఆ రో అనేది నాకు ఫామ్ అయిపోయింది. అలానే మూడో రోని కనుక బిల్డ్ చేయాలనుకో, దాంట్లో నాకు ఎన్ని స్పేసెస్ కావాలి అనేది చూద్దాం. ఎన్ని స్పేసెస్ కావాలంటే మూడో రోలో ఒక స్పేస్ అనేది కావాలి. ఎన్ని స్టార్స్ కావాలంటే 3 స్టార్స్ కనుక వచ్చేసినాయి అనుకో, అప్పుడు నేను ఏం చేయగలనంటే మూడో రోని బిల్డ్ చేయగలను. అలానే నాలుగో రోని బిల్డ్ చేయాలనుకో, అప్పుడు నాకు ఎన్ని కావాలి అంటే నాలుగో రోని బిల్డ్ చేయగలనుకో, అప్పుడు నాకు స్పేసెస్ అనేది ఏమీ అవసరం లేదు. స్టార్స్ అనేవి ఎన్ని కావాలంటే 4 స్టార్స్ కనుక వచ్చేసింది అనుకో, అప్పుడు నేను ఏం చేయగలనంటే ఆ రోని నేను బిల్డ్ చేయగలను అనేసి నాకు అర్థమైంది. ఓకే దట్ అంటే ఎవ్రీ రోని కనుక నేను బిల్డ్ చేయాలి అంటే దాంట్లో నాకేం కావాలి? స్పేసెస్ ఎన్ని ఉండాలి, స్టార్స్ ఎన్ని ఉండాలి అనేది కనుక నేను చెప్పగలిగాను అనుకో, ఆ చెప్పడం ద్వారా నేను ఏం చేయగలను? ఆ రోని బిల్డ్ చేయగలనా లేదా? అవునా కాదా? ఒక రోని ఎస్. కనుక నేను బిల్డ్ చేయాలనుకో, ఆ రోని బిల్డ్ చేయాలి అంటే నాకేం కావాలి? దానిలో ఎన్ని స్టార్స్ ఉండాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి అనేది కనుక నేను చేయగలిగాను అనుకో, ఆటోమేటిక్గా నాకు ఏమైంది అంటే ఆ రోని నేను ఈజీగా బిల్డ్ అనేది చేయగలను అనమాట. ఇక్కడ ఉన్న వాల్యూస్ కనుక చూసేసాను ఒక్కసారి చూడండి. అంటే ఐ అంటే రోలో, అంటే రోలో ఫస్ట్ రోలో 1 అనేది ఉంది, 2, 3, 4 అని ఉంది. స్టార్స్ కూడా చూడు, అంటే నువ్వు ఐ అనేది ఎంతైతే తీసుకున్నావో స్టార్స్ కూడా చూడు ఏమున్నాయో. అంటే ఐ అనే వేరియబుల్ రోలో నువ్వు రో నెంబర్ ఎంతైతే తీసుకున్నావో అదే రో నెంబర్లో నీకు ఎన్ని స్టార్స్ ఉండాలి? అన్ని స్టార్స్ ఉండాలని నీకు కనపడుతుంది. అదే స్పేసెస్ అనేది తీసుకోవాలనుకో, ఎన్ని తీసుకోవాలి అంటే ఎలా చేస్తామనేది చూద్దాం. స్పేసెస్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే మన రో నెంబర్ అంట, టోటల్ రోలో ఎన్ని ఉండాలి, రోలో మొత్తం ఎన్ని ఉండాలి, రోలో మొత్తం ఎన్ని ఉండాలి, రోలో మొత్తం ఎన్ని ఉండాలి, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి చూడు. టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి? 4 క్యారెక్టర్స్ ఉండాలి దీంట్లో మొత్తం. అంటే టోటల్ మనకి ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఈ 4ని నేనేం చేయాలి? స్పేసెస్తో కనుక అరేంజ్ చేయాలంటే ఎన్ని ఉండాలి అంటే నాకు ఈ 4 కనుక రావాలి అనుకో, అప్పుడు నాకేమైద్దో చూడు, ఈ రో నెంబరు ప్లస్ ఈ 3 కలిపాను అనుకో, మొత్తం ఎంత అయిద్దో చూడు. ఈ నెంబర్ని ఈ స్పేస్తో కనుక కలిపాను అనుకో, అప్పుడు నాకేమైద్ది? టోటల్ అనేది వచ్చేస్తా. అంటే ఒక టోటల్ నెంబర్ని కనుక మనం రో నెంబర్ని కనుక టోటల్ రోస్ని కనుక చెక్ చేసుకున్నాం అంటే ఆ టోటల్ రోస్ని కనుక చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే రో నెంబరు ఐ నెంబర్ని మనం ఏం చేయాలంటే స్పేసెస్తో కనుక కంబైన్ చేసామనుకో, అప్పుడు ఆ 2 నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే మనం ఏం చేయాలంటే అక్కడున్న వాల్యూస్ని మనం ఏం చేయాలి అంటే హయ్యెస్ట్ నెంబర్ స్పేసెస్ అనేవి ఎన్ని ఉండాలో మనం కౌంట్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే దీనిలో దీనిలో మనం ఏం చేయాలి? ఒక స్టారు, ఒక 3 స్పేసెస్ కనుక ఇస్తే ఏమైందంటే 4 ఉంటాయి అని చెప్తాం కదా. ఆ స్టార్స్ అనేవి తర్వాత బిల్డ్ చేద్దాం. అంటే ఏం చేయాలంటే దీనిలో మనం ఏం చేయాలంటే ఇటరేషన్ వేరియబుల్ వాల్యూ ఎంత స్టోర్ చేస్తే మనకి ఎన్ని స్టార్స్ రావాలి అనేది మనం చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఫర్ లూప్లో ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకొని ఆ వాల్యూస్ ఆధారంగా రోని బిల్డ్ చేస్తాం కదా. అందుకొని ఐ అనే ఒక వేరియబుల్ని మనం ఏం చేసామంటే స్పేసెస్ ఎన్నైతే ఉంటాయో ఆ స్పేసెస్ని కనుక కంబైన్ చేస్తే అప్పుడు నాకేమైందంటే ఆ రోని ఈజీగా ఫామ్ చేయొచ్చు అని నాకు తెలుసు అనమాట. ఆ ఫార్ములా ఆధారంగానే చేస్తారనమాట. అలా చేయాలి అంటే నాకు స్పేస్ కావాలి అనుకున్నాను. ఈ 4 అంటే ఎంత అనుకుంటారు? రో నెంబర్ అనుకోవచ్చు కదా. దాన్ని ఏమనుకున్నా అంటే ఎన్ అనుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నా అంటే ఐ ప్లస్ స్పేస్ అని తీసుకున్నాను. అదే స్పేస్ అనేది కౌంట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి అంటే స్పేస్ని ఇక్కడే ఉంచాను. ఈ ఐని తీసుకెళ్ళాను అప్పుడు నాకు ఏమైందంటే స్పేస్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమైంది అంటే ఎన్ మైనస్ ఐఎన్ వస్తుంది అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఒక ఏదైనా సరే ఒక ప్యాటర్న్లో కనుక సొల్యూషన్స్ అనేవి చేయాలి అంటే అక్కడ మనం స్పేస్ అనేది తీసుకోవాలంటే మనం దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటి అంటే ఎన్ మైనస్ ఐ అనే ఒక ఫార్ములా ఆధారంగా మాత్రమే మనం ఏం చేస్తామంటే ఒక స్పేస్ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఎన్-ఐ అనే ఒక ఫార్ములా అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఒక స్పేస్ని మనం ఏం చేయగలమంటే ఫామ్ అనేది చేయగలం అనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పీపీటీలోకి వెళ్ళేసి ఒక్కసారి ఏం చేద్దామంటే అక్కడ ఉన్న ఫిగర్ ఆధారంగా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇక్కడ నాకేంటంటే ఇక్కడ కనుక మీరు కనుక చూసారనుకోండి, ఇక్కడ ఒక ఫిగర్ ఉందన్నమాట. ఏముందంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకేం కావాలంటే ఫామ్ అనేది చేయాలన్నమాట.
ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఎలా ఫామ్ అవ్వాలి అంటే రైట్ సైడ్లో నాకు ఏం కావాలంటే ఒక స్టార్ ఉంది, తర్వాత రోలో 2 స్టార్స్, తర్వాత రోలో 3 స్టార్స్, తర్వాత రోలో 4 స్టార్స్ అనేవి ఉండాలన్నమాట. అలా ఉండేటట్టు నాకు ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. అలా ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కనుక ఫామ్ చేయాలంటే ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో ఉన్న ఒక లైన్ చెక్ చేశాను అనమాట. ఒక లైన్ అంటే దట్ మీన్స్ ఒక రోని చెక్ చేసుకున్నాను. ఆ రోని కనుక చెక్ చేసుకుంటే నాకు ఏముందో చూడు, ఫస్ట్ రోని కనుక చూస్తే ఏమైందంటే చాలా స్పేస్ ఉంది, చివరి ఎక్కడో స్టార్ ఉంది. రెండో రోని కనుక చెక్ చేస్తే ఏమైందంటే కొంత స్పేస్ ఉంది, తర్వాత స్టార్స్ ఉన్నాయి. తర్వాత చూస్తే ఏమైంది, స్పేస్ ఉంది, తర్వాత స్టార్స్ ఉన్నాయి. ఓకేనా, తర్వాత రోలో నాకు స్టార్స్ ఉన్నాయి అనమాట. అంటే ఈ ఫిగర్ని కనుక నేను ఫామ్ చేయాలి అంటే కొన్ని రోల్లో ఏమున్నాయి అంటే స్పేసెస్ ఉన్నాయి, స్టార్స్ అనేవి ఉన్నాయి. అంటే మనం ఈ టైప్ ఆఫ్ ఫిగర్ని కనుక డీల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే స్పేసెస్ ఎన్ని ఇవ్వాలి, స్టార్స్ అనేవి ఎన్ని ఇవ్వాలి అనేది ఒక్కొక్క రోలో కనుక మనం కౌంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఈ టైప్ ఆఫ్ ద ఫిగర్స్ని మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే డన్. వీటిలో ఉన్న ఒక రోని కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను, దాంట్లో ఏం చేశానంటే లాస్ట్ రోని తీసుకున్నాను. లాస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను అప్పుడు నేనేం చేస్తాను, స్టార్ అనేది ఇచ్చేసేసి దాన్ని ఏం చేయాలి, ఆ రోని కనుక చూసారనుకో ఏముందో చూడు, స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, స్టార్ ఉంది, స్పేస్ ఉంది, స్టార్ ఉంది, స్పేస్ ఉంది. అంటే దానిలో ఉన్న క్యారెక్టర్స్ కనుక చూస్తే అవన్నీ ఎలా ఉన్నాయి, ఒకే క్యారెక్టర్తో రిపీట్ అవుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేనేం చేసేసాను, ఈ టైప్ ఆఫ్ ద ప్యాటర్న్లో ఉన్న సమ్స్ని గనక ఈ రోని గనక నేను బిల్డ్ చేయాలి అంటే దానికోసం నేనేం చేయాలి అంటే రిపీటెడ్గా ఉన్న టర్మ్స్ని రిపీట్ చేయాలి కాబట్టి కోడ్ని, అందుకోసం నేనేం చేయాలంటే ఫర్ లూప్ సహాయంతో ఈ ప్రోగ్రామ్ని నేను డీల్ చేయగలను. ఫర్ లూప్ సహాయంతో మాత్రమే ఏం చేయగలనంటే ఈ టైప్ ఆఫ్ టాస్క్ని నేనేం చేయగలనంటే అచీవ్ అనేది చేయగలను. అలా అచీవ్ చేయాలంటే ఫర్ లూప్లో నేనేం వాడాలి, రిపీటింగ్ ద క్యారెక్టర్స్ కనుక జరుగుతున్నాయి అనుకో అప్పుడు నేనేం చేయాలి, దీంట్లో ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో వీటన్నిటిని కూడా డీల్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఈ ఫర్ లూప్ వాడాలి అంటే మనకి ఏమేమి తెలియాలి, మనం ఏం చేయాలి, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని తీసుకోవాలి అంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని తీసుకోవాలి అనే దాన్ని ఇన్పుట్ వాల్యూని చెక్ చేసుకోవాలన్నమాట రోని బిల్డ్ చేయాలంటే. అలానే మనం ఏం చేయాలి, ఫర్ లూప్లో మనం రేంజ్ ఆఫ్ అనేది వాడుతున్నాం కాబట్టి మనం తీసుకున్న రేంజ్ ఆఫ్ అనే దానిలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏం చేస్తాయి, ఒక వేరియబుల్ ఐ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేసేసి దాంట్లో ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకొని ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క వాల్యూతో ఒక్కొక్క రోని బిల్డ్ చేసుకుంటా మనకు కావాల్సిన ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఫామ్ చేసుకుంటా వెళ్తున్నాం. అంతేనా కాదా? అలా ఫామ్ చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రేంజ్ ఆఫ్ ఎక్కడి నుండి తీసుకుంటున్నానంటే మన ఇష్టం వచ్చిన కాడిని తీసుకోవచ్చు అనమాట. నాకు ఇన్ని 4 రోసే ఉండాలి కాబట్టి నాకేమనుకున్నాను, రేంజ్ ఆఫ్ ఎన్ అని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. లేకపోతే నేనేం చేయొచ్చు అంటే ఇంకొకలా కూడా చేయొచ్చు అనుకున్నాను. ఎక్కడి నుంచి చేయొచ్చు, 1,5 అని తీసుకున్నాను. అప్పుడు ఎన్ని రోస్ వస్తాయి, 4 రోస్ వస్తాయి కదా. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ తీసుకున్న దాన్ని ఏమనుకున్నా అంటే ఫస్ట్ తీసుకున్న రేంజ్లో 1 అని తీసుకున్నాను. అంటే దట్ మీన్స్ ఏంది, ఐ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వాలి అని చెప్పాను. తర్వాత ఐ ఈక్వల్ టు 2 రెండో రోజు నేను ఏం చేశానంటే 2 అనే నెంబర్ అనేది ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయినప్పుడు ఆ రో అనేది బిల్డ్ చేయని చెప్పాను అనమాట. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 3 అని రాశాను చూడండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రోలో 3 అనే నెంబర్ అనేది ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయినప్పుడు నాకేం కావాలంటే అక్కడ రో అనేది నాకు బిల్డ్ అవ్వాలి అని చెప్పాను అనమాట. అలానే ఐ ఈక్వల్ టు 4 అని పెట్టాను చూడు. అంటే దట్ మీన్స్ ఏంటంటే మన లూప్లో ఐ అనే వేరియబుల్లో 4 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు నాకేం కావాలంటే నా లూపు 4 స్టార్స్ రిపీట్ అయ్యేటట్లు చెయ్యాలి అని చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానంటే ఈ టైప్ ఆఫ్ ఫిగర్ కనుక ఫామ్ చేయాలంటే మనకి ఏం కావాలి అంటే స్పేసెస్ ఎన్ని ఉండాలి, స్టార్స్ ఎన్ని ఉండాలి అనేది, ఒక్కొక్క రోలో స్పేసెస్ ఎన్ని ఉండాలి, స్టార్స్ అనేవి ఎన్ని ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, క్లియర్ అయిపోయింది. అలానే మనం ఏం చేసేసామంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ని సాల్వ్ చేయాలంటే ఫర్ లూప్ సహాయంతో సాల్వ్ చేస్తామని మనకు తెలుసు. ఆ ఫర్ లూప్ సహాయంతో సాల్వ్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని వాడుతున్నాం. రేంజ్ ఆఫ్ అని చెప్పినప్పుడు మనం ఏమవుతుంది, దానిలో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతుంది అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా మనం ఏం చేస్తున్నాం అంటే లూప్ని మనం ఏం చేస్తున్నాం అంటే సీక్వెన్స్గా ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ అనేది చేస్తున్నాం. అలా కంప్లీట్ చేసేటప్పుడు నేనేం చేస్తాను అంటే రేంజ్ ఆఫ్లో ఉన్న ఫస్ట్ వాల్యూని నేనేం చేశాను అంటే స్టోర్ చేశాను అనుకున్నాం. అలా స్టోర్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏం కావాలి అంటే
ఫస్ట్ రో కాడ ఉన్న స్పేసెస్తో ఆ స్టార్ అనేది బిల్డ్ అయిపోవాలన్నమాట. రేంజ్ ఆఫ్లో ఉన్న నెక్స్ట్ క్యారెక్టర్ అనేది ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయినప్పుడు సెకండ్ రో అనేది నాకు ఫామ్ అవ్వాలి. రేంజ్ ఆఫ్లో ఉన్న థర్డ్ క్యారెక్టర్ని నేనేం చేశానంటే స్టోర్ చేసినప్పుడు లూపు ఆ థర్డ్ రో వరకు నాకు ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. అలానే రేంజ్ ఆఫ్లో ఉన్న ఫోర్త్ వాల్యూ కనుక ఫామ్ చేశానంటే నాకు ఆ రోలో ఏముండాలంటే అలా ఉండేటట్లు నాకు సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే మనం ఎలా చేస్తాము అంటే ఒక కాన్సెప్ట్ ఆధారంగా చేస్తాం. దాన్ని ఏమంటారంటే స్పేసెస్ అలానే స్టార్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద సమ్స్ ని మనం ఏం చేస్తామంటే డీల్ అనేది చేస్తాం అనమాట. అలా డీల్ చేయాలంటే ఇక్కడ మీకు ఫిగర్ లో కనుక చూసారనుకోండి, ఒక రోలో ఎన్నెన్ని స్పేసెస్ ఉన్నాయి అనేది చూద్దాం. అలా చూడాలి అంటే ఏం చేస్తారంటే లాస్ట్ నుండి క్యారెక్టర్స్ అన్నిటి నింపుకుంటూ వెళ్దాం. లాస్ట్ ఏముంది, స్టార్ ఉంది, దానిపైన ఏముంది, స్టార్ లేదు, మిగతా అన్ని స్టార్స్ ఉన్నాయి. దాని తర్వాత రోలో ఏమున్నాయి, 2 స్పేసెస్ ఉన్నాయి, 2 స్టార్స్ ఉన్నాయి. తర్వాత రోలో ఎన్ని ఉన్నాయి, 3 స్పేసెస్ ఉన్నాయి, 1 స్టార్ ఉన్నాయి. అంటే మనం ఏంది అక్కడ క్యారెక్టర్స్ అన్ని కూడా స్పేసెస్ కనుక మనం ఫిల్ చేసేసామనుకో ఆటోమేటిక్ గా ఆ ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆ స్పేసెస్ ఎక్కడ ఉండాలి, ఒక రోలో ఎక్కడ స్టార్స్ ఉండాలి అనేది కనుక మనం కనిపెట్టేసేసామనుకో ఈ ఫిగర్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు. అందుకోసం ఇలాంటి వాటిని కనుక మనం సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పెన్ను పేపర్ తీసుకోవాలన్నమాట. వాటి ద్వారా మనం ఏం చేయాలంటే టేబుల్ అనేది కన్వర్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే వీటన్నిటిని కూడా ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. అలా సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ దీంట్లో మనం ఏం చేస్తున్నాము, ఒక ఐ అనే వేరియబుల్ అంటే ఐ అనే ఒక వేరియబుల్లో ఏమవుతుంది, రేంజ్ ఆఫ్ అంటే 1 అనే వాల్యూ కనుక వచ్చి స్టోరేజ్ అయిందనుకో నాకు ఫస్ట్ రో అనేది బిల్డ్ అయిపోవాలన్నమాట. అలా బిల్డ్ అవ్వాలి అంటే నాకు ఏమేమి తీసుకోవాలంటే టేబుల్లో ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతున్న వాల్యూస్, అలానే ఒక్కొక్క రోలో ఏమేమి ఫామ్ అవ్వాలి, స్పేసెస్ ఎన్నెన్ని ఫామ్ అవ్వాలి, స్టార్స్ ఎన్నెన్ని ఫామ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్, ఈ మూడు యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే లూప్లో ఒక వేరియబుల్లోనే కదా మనం వాల్యూ స్టోర్ చేసుకునేది, అందుకని ఆ వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. అలానే మనకు ప్రతి రోలో ఏమేమి కావాలి, స్పేసెస్ కావాలి కాబట్టి స్పేసెస్ కోసం ఒక కాలం తీసుకోవాలి, స్టార్స్ కోసం ఏం చేయాలంటే మరొక కాలం అనేది తీసేసుకున్నాను. ఫస్ట్ వేరియబుల్ ఏమవుతుంది, రేంజ్ ఆఫ్లో అండి 1 అనే వాల్యూ స్టోరేజ్ అయింది అనుకున్నాను. అప్పుడు నాకు ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలి అనేది రాసుకున్నాను అనమాట. ఎన్ని స్పేసెస్ అనేవి ఉండాలి అనుకున్నానంటే 3 స్పేసెస్ అనేవి ఉండాలి. అందుకని రెడ్ పెన్తో రాసుకున్నాను చూడండి, 3 అని రాసేసాను అనమాట. అంటే ఫస్ట్ రోలో నాకు ఎన్ని ఉండాలంటే 3 స్పేసెస్ అనేవి కావాలి. ఓకే, అలానే ఫస్ట్ రోలో ఎన్ని కావాలి నాకు, స్టార్స్ 1 అనేది కావాలి. ఎప్పుడు నా లూప్లో రేంజ్ ఆఫ్లో నుండి 1 అనే వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు 3 స్పేసెస్ రావాలి, 1 స్టార్తో నాకేం కావాలంటే రో అనేది ఫామ్ అవ్వాలి అని చెప్పాను అనమాట. ఓకే దెన్ అలానే సెకండ్ రోని కనుక నేను ఫామ్ చేయాలి అంటే ఐ అనే వేరియబుల్ లోపల 2 అనే నెంబర్ స్టోర్ చేసుకున్నప్పుడు నాకు ఆ రోని బిల్డ్ చేయాలంటే నాకు ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ కావాలంటే 2 స్పేసెస్ కావాలి. 2 స్టార్స్ కనుక ఉన్నప్పుడు మాత్రమే నేను ఏం చేయగలనంటే ఆ రోని ఫామ్ చేయగలను. అందుకని అక్కడ ఎన్ని స్పేసెస్ కావాలో ఎన్ని స్టార్స్ కావాలో రాసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే థర్డ్ రోలో నేను ఫామ్ చేయాలి అంటే నాకు రేంజ్ ఆఫ్ నుండి 3 అనే వాల్యూ అనేది ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయినప్పుడు ఆ రో అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ కావాలంటే దాంట్లో ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ కావాలంటే ఒక స్పేసు 3 స్టార్స్ అనేవి కావాలి. అందుకని రాసేసుకున్నాను టేబుల్. అలా లాస్ట్ రో అనేది బిల్డ్ చేయాలంటే నాకేం కావాలి, ఐ అనే వేరియబుల్లో 4 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు నాకు స్పేసెస్ 0 ఉండాలి, 4 స్టార్స్ అనేవి ఉండాలి అని చెప్పాను అనమాట. ఓకే డన్ అనుకున్నాను. ఇక్కడ కనుక ఈ ఫిగర్ని కనుక ఈ టేబుల్ని కనుక అబ్జర్వ్ చేస్తే దానిలో ఏమేమి సేవ్గా ఉన్నాయో చూడు. ఐ అనే కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని స్టార్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టార్స్ అనే కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఏమున్నాయంటే ఒకేలా ఉన్నాయి అనమాట. కావాలంటే చూసుకో, ఐ అనే దాంట్లో ఏమేమి ఉన్నాయి వాల్యూస్ 1 2 3 4 ఉన్నాయి. స్టార్స్ కూడా ఏమున్నాయో చూడు 1 2 3 4 ఉన్నాయి. అంటే ఒక రోలో ఏమేమి సేవ్గా ఉంటాయి అంటే ఐ అనే వాల్యూస్ స్టార్స్ అనే వాల్యూస్ రెండు సేమ్గా ఉంటాయి అని నాకు అర్థమైపోయింది. ఏవి డిఫరెంట్గా ఉంటాయి అంటే స్పేసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఆ స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే వాటి కోసం మనం ఏం చేయాలంటే మ్యాథమెటికల్ గా ఫార్ములా అనేది కన్వర్ట్ చేయాలన్నమాట. ఆ మ్యాథమెటికల్ గా ఫార్ములా ఏం చేయాలి అంటే ఫస్ట్ నేనేం చేసేసానంటే దానికోసం చూసాను అనమాట. దీంట్లో నేను ఇక్కడ లాజిక్ చూసాను అనమాట. ఐ అనే వాల్యూస్ ని స్పేసెస్ అనే వాల్యూస్ ని రెండింటిని కంబైన్ చేసేసాను. అప్పుడు ఏమైందో చూడు, ఐ అనే వాల్యూ ఎంత ఫస్ట్ దాంట్లో 1, స్పేసెస్ ఎంత 3, 1 3 కలిపితే 2 కలిపితే నాకు ఎంత అయింది 4 అయిపోయింది.
నా రోస్ ఎన్ని ఉండాలి, నాకు ఎన్ని రోస్ ఉండాలి, 4 రోస్ ఉండాలి. ఒక రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలి, 4 కాలమ్స్ ఉండాలి. అంటే ఏమైంది, ఐ అనే వాల్యూని అలానే స్పేసెస్ అనే దాన్ని కంబైన్ చేస్తే నాకు ఆ వాల్యూ అనేది ఎంత ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ రాశాను చూడండి. ఐ అనే వాల్యూని నేనేం చేస్తానంటే స్పేసెస్ అనే వాల్యూస్ని రెండింటిని కంపేర్ చేస్తే నాకు ఏమైందంటే ఎన్ అనే వాల్యూకి ఈక్వల్గా ఉంటుందని నాకు అర్థమైపోయింది. అంటే ఆ ఫిగర్ని లాజిక్ని గమనిస్తే నాకు ఏమైందంటే ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతున్న వాల్యూని అలానే స్పేసెస్ని నేను రెండింటిని కంబైన్ చేస్తే ఆ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే నాకు ఎన్ అనే వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని రాసుకున్నాను అనమాట. ఓకేనా, అవునా అనుకున్నాను. అదే స్పేసెస్ ఒక్కటే నాకు కావాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేసేసాను, స్పేసెస్ అని పెట్టుకున్నాను, ఐని ఇటు తీసుకెళ్ళాను. అప్పుడు ఏమవుతుంది, ఎన్ మైనస్ ఐ. అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ఫిగర్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే మనకి ఎన్ని స్పేసెస్ కావాలి అంటే ఎన్ మైనస్ ఐ. అంటే టోటల్ నంబర్ ఆఫ్ రోస్ లో నుండి స్టోరేజ్ అవుతున్న వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని కనుక మనం లాస్ట్ చేసేసామనుకో అప్పుడు ఏమైందంటే స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రోలో నాకు ఏం కావాలనుకున్నా అంటే ఎన్ని స్పేసెస్ అయితే కావాలో ఆ అన్ని స్పేసెస్ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న రో నెంబర్ ఉంది చూడండి, ఇక్కడ రో నెంబర్ ఎంత 4, అంటే ఈ రో నెంబర్ ఎంత 4, టోటల్ రో నెంబర్ ఎంత 4. ఆ రో నెంబర్లు ఎన్ని ఉండాలి మొత్తం నాకు 1 2 3 4 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఆ టోటల్ క్యారెక్టర్స్ లో నేను ఏం చేస్తానంటే ఆ రోలో స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత, ఐ వాల్యూ 1. ఆ వాల్యూని కనుక తీసేసానుకో నాకు అప్పుడు ఏమవుతుంది అంటే స్పేసెస్ ఎన్ని ఉండాలో చెప్పేసింది. 4లో కనుక 1 తీసేసానుకో అప్పుడు నాకు ఏమైంది 3. అంటే మనం ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే 3 స్పేసెస్ ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. రెండో రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఫామ్ చేయాలంటే అక్కడ ఉన్న టోటల్ ఆ రోలో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడు 1 2 3 4 ఉండాలి. 4లో నాకు ఎన్ని స్పేసెస్ కావాలి అంటే అక్కడ ఉన్న ఐ వాల్యూ స్టోర్ చేసేసాను. అది కనుక తీసేసాను అప్పుడు ఏమవుతుంది 2 స్పేసెస్. అంటే నాకు ఆ రోలో ఎన్ని స్పేసెస్ రావాలో చెప్పాలి అంటే నాకు ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటిది అంటే ఒక రోలో ఎప్పుడైనా సరే ఎంత స్పేసెస్ ని కనుక మనం ఫామ్ చేయాలి అంటే ఆ రోలో ఉన్న టోటల్ క్యారెక్టర్స్ లో నుండి ఆ రోలో స్టోరేజ్ అయ్యే వేరియబుల్ కనుక మనం తీసేస్తే అన్ని స్పేసెస్ అనేది ఉండాలి అనేది ఫార్ములా అన్నమాట దీనికి లాజిక్. ఆ ఫార్ములా ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ ద టాస్క్ ని కంప్లీట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే. అంటే ఇది అర్థమైంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే మన కోడ్లోకి వెళ్ళేసి ఒక్కసారి చేసుకుంటా వెళ్ళిపోదాం. మళ్ళీ టుమారో సెషన్ స్టార్ట్ చేసేసేటప్పుడు ఏం చేద్దాం అంటే దీనిలో ఉన్న లాజిక్ అనేది మరొకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే. ఈ టైప్ ఆఫ్ టాస్క్ని కనుక చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఏం కావాలి అనుకున్నా అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకు ఫామ్ కావాలి. ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకు ఎలా ఫామ్ కావాలంటే కొన్ని స్పేసెస్ ఉంది, తర్వాత నాకు క్యారెక్టర్స్తో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. సపోజ్ దట్ నేను 4 అనేది ఇన్పుట్లో కనుక తీసుకుంటే అప్పుడు నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఎలా ఫామ్ కావాలి అంటే నాకు ఒక కొన్ని స్పేసెస్ వచ్చేసి 3 స్పేసెస్ వచ్చి తర్వాత ఒక స్టార్ ఫస్ట్ రోల్, తర్వాత 2 స్పేసెస్ వచ్చి తర్వాత 2 స్టార్స్, తర్వాత ఒక స్పేస్ వచ్చి తర్వాత 3 స్టార్స్, తర్వాత రోజు నాకు ఏం కావాలంటే 4 స్టార్స్తో నాకు ఏం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ కావాలి. అలా ఫామ్ కావాలంటే మనం కోడ్ని ఎలా రాస్తామని చూద్దాం. ఓకే డన్. నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ ఆధారంగా నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది అరేంజ్ అవ్వాలి కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఏం కావాలి, ఆ ఇన్పుట్లో ఉన్న వాల్యూస్ ఆధారంగా చేయాలి కాబట్టి ఇన్పుట్లో ఉన్న వాల్యూని నేను తీసుకోవాలనుకోప్పుడు నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఈ ఇన్పుట్లో ఉన్న వాల్యూని నేను ఎలా తీసుకోవాలనుకుంటున్నాను, ఇంటీజర్ రూపంలో తీసుకోవాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టేసి ఇన్పుట్ అని తీసుకున్నాను. అంటే నేను ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ ఎలా మారిపోయినాయి అంటే ఇంటీజర్ రూపంలోకి మారిపోయినాయి. ఆ ఇంటీజర్ రూపంలోకి మారిపోయిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తాము, ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్లో మనం స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక అసైన్మెంట్ ఆపరేటర్ వాడాలి. ఏ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏమనుకున్నాను అంటే ఎన్ అని తీసుకున్నాను. అంటే మనం ఇన్పుట్లో ఏవైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. అలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అని పిలుస్తాం. ఒక వేరియబుల్లో మనం ఎలా స్టోర్ చేస్తామంటే వాల్యూస్ని స్టోర్ చేస్తాం. అది ఎలా అంటే ఈ ఫార్మాట్లో స్టోర్ చేస్తారనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఫర్ లూప్ సహాయంతో నేనేం చేశానంటే నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే నా లూప్ ఏంటంటే ఫర్ అని రాసేసి సింటాక్స్ గుర్తుండాలన్నమాట. ఫర్ అని రాసి ఐ అని వేరియబుల్ నేమ్ రాసేసి ఇన్ అని పెట్టేసేసి రేంజ్ ఆఫ్ అని తీసుకున్నాను.
దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 1, ఏమని తీసుకున్నానంటే n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ మీ అందరికి చాలాసార్లు చెప్పాను కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే 1, n అంటే ఎంత 4+1 5. అంటే నాకు ఎన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, 4 వాల్యూస్ ప్రింట్ అవ్వాలన్నమాట. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ, 3 అనే వాల్యూ, 4 అనే వాల్యూ. అంటే మొత్తం నాకు ఏమవుతుందంటే 4 వాల్యూస్ మాత్రం ఫిల్ అయినప్పుడు అప్పుడు నాకేం కావాలంటే ఆ రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో 4 రోస్తో వచ్చేటట్లు నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి అని చెప్పాను అనమాట. ఓకే, అంటే దాని మీనింగ్ వచ్చేసింది. ఐ అనే వేరియబుల్లో నాకేం కావాలి, ఫస్ట్ వాల్యూ 1 అనే వాల్యూ కనుక స్టోరేజ్ అయినప్పుడు నాకు స్పేసెస్ ఎన్ని కావాలో చెప్పాలన్నమాట. స్పేసెస్ ఎన్ని కావాలో చెప్పాలంటే స్పేస్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేశాను, ఏంటిది ఫార్ములా ఏమని చెప్పాను, n - i అని చెప్పాను. అంటే ఏంటి, నాకు ఒక రోలో ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ అనేది ఉండాలి అంటే టోటల్ నాకు ఆ రోలో నాకు మొత్తం ఎన్ని ఉండాలంటే 4 క్యారెక్టర్స్ ఉండాలి, 4 కాలమ్స్ ఉండాలి. అందుకని టోటల్ 4 కాలమ్స్లో ఉండి నా దాంట్లో ఫస్ట్ స్టోరేజ్ అయ్యే వాల్యూ ఎంత 1. ఆ 1 అనే దాన్ని తీసేసి అనుకో అప్పుడు నాకు అన్ని స్పేసెస్ కావాలి అని చెప్పాను. ఫస్ట్ నాకు ఎంత వాల్యూ స్టోరేజ్ అవుతుంది, ఐలో 1 అని స్టోరేజ్ అవుతుంది. టోటల్ నాకు ఎన్ని ఉండాలి, ఒక రోలో 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఆ 4లో ఒకటి తీసి అనుకో ఎన్ని ఉంటుంది 3. అంటే నాకు ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ అనేవి కావాలంటే 3 స్పేసెస్ అనేది కావాలి. అంటే ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే స్పేస్ అనే ఒక క్యారెక్టర్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తామంటే n - i అని కనుక పెట్టానుకో అప్పుడు నాకేమవుతుందంటే ఫస్ట్ రోలో నాకేమవుతుందంటే అన్ని స్పేసెస్తో నాకేమవుతుందంటే ఒక కోడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత నేనేం చేశానంటే అదే ట్రయాంగులర్లో నాకు ఏం కావాలనుకున్నాను, స్టార్స్ అనేవి కావాలి. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ కావాలో మనం చెప్పాలన్నమాట. స్టార్స్ అనేవి ఎన్ని కావాలి, నాకు ఎన్ని స్టార్స్ కావాలి, ఫస్ట్ రోలో ఒక స్టార్ కావాలి. ఆ ఒక స్టార్ రావాలి అంటే నాకు ఇక్కడ i అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోరేజ్ అవుతుంది, 1 అనే వాల్యూ స్టోరేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 అని పెట్టకుండా i అని పెట్టేసి అనుకో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఆ రోలో నాకు ఒక స్టార్ అనేది వస్తుంది అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ రెండింటి సహాయంతో రోని ఫామ్ చేశాను అనమాట. అప్పుడు నేనేం చేశానంటే రో ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి తర్వాత నాకు ఏం కావాలనుకుందంటే ఫస్ట్ రోలో నాకు ఏం కావాలి, స్పేసెస్ అనేవి కావాలంటే నేను అప్పుడు ఏం చేయాలి, డబుల్ కోట్స్ పెట్టేసి దాంట్లో నాకు ఏం చేయాలంటే స్పేస్ అనేది ఇచ్చేసి అనమాట. ఇచ్చేసి తర్వాత నేనేం చేశానంటే స్టార్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి స్పేస్ అని ఇచ్చేసాను అనమాట. స్పేస్ అంటే నాకు స్పేసెస్ కావాలి కాబట్టి స్పేస్ అని పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే అదే రోల్ నాకు స్టార్స్ కూడా కావాలి కాబట్టి అందుకోసం నేనేం చేశానంటే స్టార్ అని పెట్టుకున్నాను డబుల్ కోట్స్లో. స్టార్ ఎప్పుడు కూడా నాకు ఏం కావాలి, స్టార్ పక్కన స్పేస్ అనేది ఉండాలి కదా, అందుకని స్టార్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ నాకు స్ట్రింగ్ రెపిటేషన్ జరగాలి కాబట్టి స్టార్ అని పెట్టేసి స్టార్ అని తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్టార్స్ ఉండాలి కాబట్టి స్టార్స్ అని పెట్టేసుకొని కిందకు వచ్చి నేనేం చేశానంటే నా రో అంతా ఫామ్ అయింది కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో రో అని ఇచ్చేసాను. అప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నాకు రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఏం చేస్తుంటే ఇక్కడ ఉన్న రైట్ యాంగులర్ ట్రయాంగులర్ నాకు ఫామ్ అవ్వాలి అంటే దానిలో నాకు ఏం కావాలనుకున్నానంటే ఒకటి చెక్ చేశాను అనమాట. స్పేసెస్ అక్కడ స్టార్స్ అనేవి కావాలి. ఒక రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి, ఎన్ని స్టార్స్ ఇవ్వాలి అనే లాజిక్ని అర్థం కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఏమైందంటే ఈ రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అయింది అని నాకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను అంటే పెయింట్లోకి వెళ్ళిపోయాను. నాకు ఫామ్ చేయాలనుకున్న ఫిగర్ ఇదేనా? ఓకే, నేను 3 అని తీసుకున్నాను ఇన్పుట్లో. అప్పుడు నాకేం కావాలంటే ఇలా ఫామ్ అవ్వాలి అంటే ఈ రోని చూసుకున్నాను. ఈ రోలో నాకు ఫామ్ చేయాలనుకో నాకు ఏమేమి కావాలో చూద్దాం. ఈ రో నెంబర్ ఎంత 2. అంటే సెకండ్ రో కనుక నేను ఫామ్ చేయాలంటే ఏమేమి కావాలో చూడు. ఏమేమి కావాలి, మొత్తం నాకు ఎన్ని కావాలి, 3 క్యారెక్టర్స్ కావాలి. మొత్తం నాకు ఎన్ని కావాలి, 3 క్యారెక్టర్స్ కావాలి. ఆ 3 క్యారెక్టర్స్లో నాకు ఏమేమి కావాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, టోటల్ క్యార్ అంటే ఆ రోని నేను ఫామ్ చేయాలనుకుంటున్నాను. టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడు, దాంట్లో టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని 3 ఉన్నాయి. ఓకేనా, ఆ 3 ఫామ్ చేయాలనుకో అప్పుడు నాకేం కావాలి, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని 3. ఆ టోటల్ క్యారెక్టర్స్ 3 ఫామ్ చేయాలనుకో నాకు ఏమేమి ఉండాలి, వాటిలో
స్పేస్ అనేది ఒకటి ఉండాలి, తర్వాత రెండోది ఏముండాలి, స్టార్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు సెకండ్ రో కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను, ఎన్ని స్పేసెస్ కావాలి, ఒక స్పేస్ కావాలి. ఎన్ని స్టార్స్ కావాలి, 2 స్టార్స్ కావాలి. ఓకేనా? ఓకేనా. అంటే స్పేసెస్ అనేది ఒకటని తెలిస్తే నేను అక్కడికి క్లిక్ చేస్తే నాకు సరిపోయింది. 2 స్టార్స్ కావాలని దానికి చెప్తే నాకు ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. అదే ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకో, ఫస్ట్ రోని కనుక నేను ఫామ్ చేయాలనుకున్నాను, ఫస్ట్ రో కనుక ఫామ్ చేయాలనుకో, అప్పుడు నాకు ఎన్ని కావాలి, 1 స్పేస్ అనేది కావాలి. ఎన్ని స్టార్స్ కావాలి, 2 స్టార్స్ కనుక నేను ఇచ్చేసాను, 2 స్పేసెస్ కావాలి నాకు, 1 స్టార్ కనుక ఇచ్చేసాను అనుకో, అప్పుడు నాకు ఏమైందంటే ఆ రో అనేది ఫామ్ అయింది. ఓకే డన్. అంటే ఇలా ఫామ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నాకు టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తీసుకున్నాను. టోటల్ క్యారెక్టర్స్ ఈక్వల్ టు ఫస్ట్ రోలో నాకు ఎన్ని కావాలి, 2 స్పేసెస్ కావాలి, 2s అని పెట్టుకున్నాను. అలానే ఎన్ని స్టార్స్ కావాలి, 1 స్టార్ కావాలి. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే స్టార్స్ ఎన్ని కావాలి, స్పేసెస్ ఎన్ని కావాలి విడివిడిగా చూసుకుంటున్నాను. నాకేం కావాలి అనుకున్నా అంటే, నాకు ఎన్ని కావాలి, టోటల్ స్పేసెస్ కావాలి అనుకుంటున్నాను. స్పేసెస్ కావాలి అనుకుంటే అప్పుడు నేనేం చేయాలి అంటే ఉన్న టోటల్ క్యారెక్టర్స్లో నుండి నేనేం చేసేసానంటే, ఆ టోటల్ క్యారెక్టర్స్లో నుండి నేనేం చేశానంటే 2 స్పేసెస్ కనుక ఇచ్చేసానుకో, అప్పుడు నాకేమైందంటే ఆ స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఆ టోటల్ క్యారెక్టర్స్లో నేనేం చేశాను, ఒక స్టార్ని కనుక తీసేసానుకో, అప్పుడు నాకేమవుతాయి అంటే 2 స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే నేనేం చేశానంటే, ఇప్పుడు నాకు లూప్ నుండి కదా వాల్యూస్ వచ్చేది, ఫస్ట్ రోలో ఏమవుతుంది, ఐ అనే వేరియబుల్లో నాకు 1 అనేది జాయిన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేనేం చేశానంటే 1 బదులు ఐ అని పెట్టాను అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు 1 బదులు ఐ అని రాసుకున్నాను, మైనస్ నాకు ఫస్ట్ రోలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి, 3 బదులు ఎన్ అని పెట్టుకున్నాను, అప్పుడు ఎన్ అని వచ్చేసింది. అంటే మనం ఫస్ట్ రోలో స్పేసెస్ అనేది ఫామ్ చేయాలంటే లూప్ సహాయంతో ఎన్ మైనస్ ఐ అనేది కనుక తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైందంటే స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఓకే. అలాంటి ఫస్ట్ రోలో 1 స్టార్ రావాలి అంటే 1 రావాలి. నాకు ఐ అనే వేరియబుల్లో ఏం స్టోరేజ్ అవుతుంది, 1 అనే స్టోరేజ్ అవుతుంది. అందుకని 1 బదులు నేనేం చేశాను, ఐ అని పెట్టుకున్నాను. అంటే స్టార్ అంటే 1 అనే క్యారెక్టర్ బదులు నేనేం చేశానంటే ఐ అనే వేరియబుల్ కనుక పెట్టేసానుకో, అప్పుడు నాకేమైందంటే ప్రతిసారి అన్ని లైన్లు రాయకుండా నాకేమైంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే స్టార్స్ వచ్చినప్పుడు ఐ అని చెప్పగానే ఏమవుతుందంటే ఐలో ఎంతైతే వాల్యూ స్టోరేజ్ అవుతుందో అన్ని స్టార్స్ ఫామ్ అవుతాయి. అలానే స్పేసెస్ అని చెప్పగలను, ఎన్ మైనస్ ఐ అని చెప్పానుకో, మనకి ఫస్ట్ రోలో ఎన్ని అయితే స్పేసెస్ కావాలో అన్ని అనేది అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనుక మనం అచీవ్ చేయాలంటే ఏం చేయాలంటే దానిలో స్పేసెస్ ఎన్ని కావాలి, స్టార్స్ ఎన్ని కావాలి అనే క్యారెక్టర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే రోని ఫామ్ చేయడం అనేది చేస్తారు. అలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ అచీవ్ అనేది చేసేస్తాం అనమాట. దీంతో మనకి ఏమైందంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. వీటి గురించి కనుక ఏదన్నా డౌట్ కనుక ఉంది అంటే టుమారో సెషన్లో మళ్ళీ ఏం చేద్దాం అంటే దీని గురించి ఇంకొంచెం షార్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.